శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం. దివ్యపీతాంబరధరః షడ్భుజైరుపలక్షితః స్వపాదనకచంద్రాంశూధ్వంసితాజ్ఞానకశ్మలః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత ఇక్కడ 9 రోజుల పాటు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క లీలలు చరిత్ర గురించి ప్రసంగాలు జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే నేటికి 9వ రోజు ప్రసంగానికి చేరుకున్నాం. దత్తాత్రేయ స్వామి వారి చరిత్రలో నేను ఎంతవరకు చెప్పాను అన్నది మీ అందరికీ అవగతమే. నేను ఒక స్థాయిని దాటి వెళ్ళలేకపోయిన మాట వాస్తవం, సమయాభావం చేత. కానీ తరచు చెప్తుంటాను, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. మీరు ఎంత రాశిని పూర్తి చేశారు అన్నదాని గురించి భగవంతుడు ఎప్పుడూ ప్రాకులాడాడు. అది భగవంతుని యొక్క తత్వము కాదు కూడా. మీరు ఎంతంత పెద్ద పెద్ద మూర్తుల్ని పెడతారు, ఎంత పెద్ద పెద్ద వాటిని ఆరాధిస్తారు అన్నది కాదు. మీరు ఎంత పెద్ద పెద్ద విషయాలు ఎంత రాశి పూర్తి చేస్తారన్నది భగవంతుడి ఉద్దేశ్యం కాదు. మీరు తత్వాన్ని తెలుసుకుని ఒక్క మాట మనసారా ఆరాధన చేస్తే ఆయన పరమ సంతోషపడిపోతాడు. అందుకే వాల్మీకి మహర్షి అంటారు, ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. తెలిసి ఒక్క అక్షరాన్ని ఉపాసన చేస్తే అది మహాపాతకములను నశింపచేయగలుగుతుంది. కాబట్టి అటువంటి దివ్యమైన దత్తాత్రేయ స్వామి వారి చరిత్రలో మనం ఎంత రాశిని పూర్తి చేశామనేటటువంటిది పెద్ద విశేషం కాదు. 24 మంది వారు స్వీకరించిన గురువులలో ఒక్కరిని మనం కూడా గురువుగా భావించి మన అజ్ఞానాన్ని ధ్వంసం చేసుకోవడానికి ఉపయోగించుకోగలిగితే మన జన్మ సార్థకమవుతుంది. కాబట్టి నేను దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని పూర్తి చేయలేకపోయానన్న బెంగ నాకేం లేదు. కాబట్టి నిన్నటి రోజుకి నేను ఆ 24 మంది గురువుల గురించి మీకు ప్రస్తావన చేసి ఉన్నాను. శ్రీ గురు లీలామృతము అంటారు. భగవంతుని యొక్క లీలలు, భగవద్భక్తులైనటువంటి గురువుల యొక్క లీలలు ఒకలాగే ఉంటాయి. లీల అంటే కేవలముగా పాంచభౌతికమైనటువంటి శరీరమునందు ప్రవేశించి ఆ జీవత్వాన్ని ఆపాదించుకుని తాను ఇతపూర్వం చేసినటువంటి కర్మల యొక్క ఫలితములను అనుభవించడం కోసమని ఒక శరీరమునందు ఉండి ప్రవర్తించడం అనేటటువంటి తత్వము కాకుండా, తాను కూడా శరీరములో ఉన్నప్పటికీ తాను శరీరము కాను అన్న విషయాన్ని స్థిరంగా సునిశ్చితమైనటువంటి బుద్ధి చేత గ్రహించి కేవలము ఏదో పుస్తకములను ఆధారము చేసుకుని, పెద్దలు చెప్పిన 4 మాటలను ఆధారము చేసుకుని ఆ విషయాన్ని తెలుసుకుని చెప్పడమో, లేదా ఆ విషయమును తెలుసుకుని అది అలా ఉంటుంది అని అనుకోవడమో కాకుండా
ఆ తెలిసున్నటువంటి విషయాన్ని ఇక్కడ అనుభవించి ఆ అనుభవించిన వస్తువు యందు తాను మగ్నమై అలా నిలబడిపోయి ఉండి ఆ అనుభవమును పొందినటువంటి స్థితిని దక్కించుకున్నటువంటి మహాపురుషులైన వారు ఉంటారే, వారు గుకారశ్చ అంధకారస్తు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. వారు మనకి తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటారు పోతన గారు భాగవతంలో. అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించినటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి మహానుభావుడు నోటి వెంట వచ్చినటువంటి ఒక్క మాట సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశమై ఉంటుంది. ఆయన నడిచేటటువంటి వేదములై ఉంటాడు, నడిచేటటువంటి ఉపనిషత్తులై ఉంటాడు, నడిచేటటువంటి సమస్త శాస్త్రముల యొక్క సారమై ఉంటాడు. అటువంటి మహనీయుడు ఎవరున్నారో ఆయన్ని గురువు అని పిలుస్తాం. అందుచేత అటువంటి గురువు ఒక్క మాట అన్నారనుకోండి, అది చాలు మిమ్మల్ని ఉద్ధరించేయడానికి. భగవాన్ రమణులు ఒకసారి ఒక మాట అంటారు, నాకు నిజంగా ఆ మాటలు జ్ఞాపకానికి వస్తే ఎంత ఆనందం కలుగుతూ ఉంటుందో. ఆ దేహం ఏముందండి, అది కూడా భావనయే కదా అంతే. ఇప్పుడు అది చాలదండి, ఆ మాట చాలదు. సమస్త ఉపనిషత్తుల సారమా మాటలు. ఇప్పుడు మీరు నిజానికి టాపిక్గా తీసుకోవాలి అంటే రమణ మహర్షి ఎప్పుడో ఒకసారి సూర్యనాగమ్మ గారితో దేహమేమున్నది అది కూడా భావనయే, దీన్ని ఒక టాపిక్గా తీసుకుంటే మీరు ఎన్ని ఉపనిషత్తులు అందులోకి చెప్పచ్చు, ఎంత దక్షిణామూర్తి స్తోత్రం అందులోకి చెప్పచ్చు, ఎన్ని చెప్పినా అందులోకి వెళ్ళిపోతాయి. ఇన్నిటినీ కలిపి చాలా సామాన్యంగా తన దగ్గరున్న వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అనగలిగితే ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? సమస్త ఉపనిషత్తుల సారమును తాను అనుభవించినటువంటి ప్రజ్ఞలోంచి ఆ మాట వచ్చింది. అందుకే గురువు నోటి వెంట మాట రావడం అంటే అది గురువుకి గొప్పతనం కాదు. అది ఎవరిని ఉద్ధరిస్తుంది అంటే మాట మాట్లాడితే అది తన సహజమైనటువంటి స్థితికి భంగమని తెలుసుకున్నటువంటి గురువు తాను మాట్లాడకుండా ఉంటే తన తర్వాత తరాల వారు తాను అనుభవించినటువంటి బ్రహ్మమును తెలుసుకోలేరని తెలిసి తను మాట్లాడడం తన యొక్క సహజ స్థితికి భంగమని గుర్తిరిగి కూడా మాట్లాడడం అనేటటువంటి మహాత్యాగమును చేసినటువంటి గురువుకి నువ్వే పంచలు చాపెట్టి గౌరవిస్తావు. వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంతటా పరివ్యాప్తమై ఆత్మయై నిలబడినటువంటి గురువు నీకోసమని నోరు విప్పి మాట్లాడితే అది అగ్నిహోత్రమై కూర్చుంది, అది నీ అజ్ఞానాన్ని దహించేస్తుంది. నమోస్తు వాచస్పతయే సవజ్రిణి స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసాత తచ్చ యథాస్తు నాన్యథ అంటుంది సీతమ్మ తల్లి సుందరకాండలో. అలా వారు మాట్లాడినటువంటి మాట ఏదుందో అది పరమసత్యమై ఉన్నది, అది అగ్నిహోత్రమై ఉన్నది, నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దహించేస్తుంది. వారికి అలా మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. ఎందుచేతనంటే వారి సహజమైన స్థితి, వారు ఏది అనుభవిస్తున్నారో దాన్ని అనుభవిస్తూ ఆనందముగా వారు ఉండిపోగలరు. కానీ వారు మాట్లాడడం అనేటటువంటిది మహాత్యాగం. దీని కొరకు అంటే వారి సహజ స్థితిని వదిలిపెట్టి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకపోతే రేపు ఈ పిల్లలకు ఎలా తెలుస్తుంది? అందుకని మాట్లాడతానని మాట్లాడుతున్నారు. అంటే నాలాంటి వాడు మాట్లాడడం కాదు, ఓ 2 పుస్తకాలు ఏదో దత్తాత్రేయ చరిత్ర ఇంటి దగ్గర చదువుకుని వచ్చేసి చెప్పేయడం కోసం అని చెప్పి కూర్చున్న నాలాంటి వాడు మాట్లాడినటువంటి మాటల్లో మహాత్యాగము కింద మీరు అనుసంధానం చేయకండి. నేను చెప్పేది మహాపురుషులైనటువంటి ఒక శంకర భగవత్పాదులు, ఒక రమణ మహర్షి, ఇటువంటి వారు నోరు విప్పి మాట్లాడారు అంటే వారు మాట్లాడినటువంటి మాటలు మనని ఉద్ధరించడం కోసం మాట్లాడతారు. వారు శరీరమునందు ప్రవేశించడం దేని కొరకు అంటే వారు కేవలము మనని ఉద్ధరించడం కోసమని శరీరంతో ఉండి శరీరంతో తిరుగుతున్నారు. లేకపోతే మీకు గురువు యొక్క దర్శనం ఎలా అవుతుంది? శివమహాపురాణానికి వ్యాఖ్యానం చేస్తూ నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యులు ఒక మాట అంటారు, నువ్వు ఎక్కడికో వెళ్ళి గంగా స్నానం చెయ్యక్కర్లేదు, శంకరతత్వమును బాగా లోపల జీర్ణము చేసుకుని దాని యందు నిలబడి సుఖమనగా ఏది అన్న విషయాన్ని శంభుః అన్న ఒక్క నామ వ్యాఖ్యానము చేత తెలుసుకుని తరించిపోయినటువంటి మహాపురుషుడైన వాడు పూజామందిరమునందు త్రిపుటిని అధిగమించి తాను శివస్వరూపుడై ధ్యానమునందు తానే శివుడై ఆనందం అనుభవించి బహిర్ముఖుడై పూజామందిరంలోంచి బయటికి వస్తున్నప్పుడు నువ్వు వారిని దర్శించినంత మాత్రం చేత నీకు త్రివేణీ సంగమ స్నాన ఫలితం పడిపోతోంది. అందుకని గురువు యొక్క దర్శనం త్రివేణీ సంగమ స్నానం, గురువు యొక్క వాక్కు భగవద్గీత.
గురువు యొక్క వాక్కు సమస్త ఉపనిషత్తుల సారాంశం. గురువు మాట్లాడడం మహాత్యాగం. గురువు శరీరంతో నడవడం ఒక గొప్ప లీల. ఎందుచేత అంటే గురువుకి శరీరం గురించి భ్రాంతి లేదు. ఆయనకి తెలుసు అది తాను తొడుగుకున్నటువంటి తొడుగు, అది తాను కాదు, తాను లోపల ఉన్నటువంటి వస్తువు తాను. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యదు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా ఈ శరీరం అనేటటువంటి కుండకున్నటువంటి 9 రంధ్రములలోంచి ప్రకాశము బయటికి వస్తోందంటే ఆ ప్రకాశములకు ఆధారమైన లోపల ఉన్నటువంటి పరంజ్యోతి స్వరూపమైన ఆత్మతత్వము ఏది ఉన్నదో అది నేను అని నయితి 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 అని ఏది కాదో దాన్ని తొలగిస్తూ తెలుసుకుని సునిశ్చిత ప్రజ్ఞ చేత అది తానని తెలుసుకుని తదనుభవమునందు మగ్నమైనటువంటి గురువు శరీరముతో తిరగడం శిష్యులకి గొప్ప అదృష్టము. రమణుల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఒక మహానుభావుడు ఇదే ప్రశ్నేశాడు. మీరు మౌనస్వామి, మీరు మాట్లాడరు, మీరు ఏమి పొందారో మీరేమి అనుభవించారో మాకేం తెలియదు, మీరు శరీరముతో ఉండడం వల్ల మాకు ఒరిగే ప్రయోజనమేమి అని అడిగాడు. అడిగితే రమణ మహర్షి అన్నారు చిరునవ్వు నవ్వి, గురువు శరీరముతో ఉండుట గురువునకు ప్రయోజనము కాదు, శిష్యులకు ప్రయోజనము. నేను తరచు మనవి చేస్తుంటాను ఈ విషయాన్ని. గురువుకి శరీరం గురించినటువంటి బెంగ లేదు. ఎందుచేత అంటే గురువు తెలుసుకున్నాడు ఇది నేను కాదు, ఇది వెళ్ళిపోయేటటువంటి విషయము. నిరాహార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శురుల్ పోయుడి త్రోవ పోజును భవత్సు నుండు తల్లి తద్వియోగమునకు శోకింపనీకేటి కిందనిపిస్తారు పోతన గారు భాగవతంలో. వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతుంటాడు. అది జీవయాత్ర. శరీరం అనేటటువంటిది వచ్చి వెళ్ళిపోయేటటువంటిది. జాయితే గచ్చతే ఇది జగత్తులో అంతర్భాగం. అటువంటి శరీరం గురించి గురువుకి బెంగలేదు. గురువుకి ఎంతసేపు కూడా ఆత్మని తెలుసుకుని ఉంటాడు. ఆత్మని తెలుసుకున్నటువంటి గురువు నోరు విప్పి మాట్లాడడం శిష్యుల్ని ఉద్ధరిస్తుంది. అలా ఉద్ధరించడం మాటలు కాదండి. ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎన్ని పాఠాలు చెప్తుందో తెలుసా అండి. ఒక గురువు మాట్లాడితే గురువు ఆ సందర్భాన్ని గమనిస్తాడు, చాలా పరిశీలనం చేస్తాడు, ఒక్క మాట మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన ఒక్క మాటతో అజ్ఞాన తిమిరములు ఎగిరిపోతాయంతే. ఆ అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అలా గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాట అనబడేటటువంటి జంఝామారుతము చేత అవిద్య అనబడేటటువంటి మేఘము తొలగొట్టబడుతుంది. చూడండి, రమణ మహర్షి దగ్గర మొట్టమొదటి నుంచి చాలా కాలం నుంచి శిష్యులు ఉండేవారు. కొత్తగా కొంతమంది శిష్యులు వచ్చారు. శిష్యులంటే ఆయన వీళ్ళు నా శిష్యులు అని ఎప్పుడూ చెప్పలేదు. కొంతమంది అంతే వాసులు అనవచ్చేమో. ఆ స్థాయి కన్నా పెద్దవారని నేను అనుకోను అందరినీ. కాబట్టి ఒకానొకప్పుడు వాళ్ళకి వీళ్ళకి తగాదా వచ్చింది. వస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు భగవాన్కి దగ్గరగా ఉంటున్నారు, మొదటి నుంచి ఉన్న వాళ్ళని దూరంగా ఉంటున్నాం, ఇక్కడ కూడా సీనియర్ జూనియర్ అన్న గొడవ వచ్చింది. వస్తే ఒకసారి భగవాన్ దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు చాలా దగ్గరగా ఉంటున్నారు, చాలా కాలం నుంచి ఉంటున్న మేము దూరం అయిపోతున్నాం, ఏమిటి ఈ గొడవని. ఆయన విని తల పంకించి నవ్వి ఊరుకున్నారు. ఒకరోజు కొండ నుంచి దిగొచ్చారు, పొద్దున్న అల్పాహారం తీసుకున్నారు. మధ్యాహ్న కాలమునందు అందరితో పాటు వెళ్ళి భోజనం చేసేవారు. భోజనం చేసి ఆయన కూర్చునేటటువంటి హాల్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రవేశిస్తుంటే ఆశ్రమంలోనే పడుకున్నటువంటి ఒక కుక్క లోపలికి వస్తున్నటువంటి కొత్త కుక్కల్ని చూసి మురిగి మీద పడింది. రమణ మహర్షి ఒక్కసారి ఆగి తల పంకించి వాళ్ళ వంక చూసి అన్నారు, కుక్కలు కదా, కొత్త వాటికి పాత వాటికి పడదు, కొట్టుకుంటాయి అన్నారు. చాలదండి పాఠం, ఇంకేం చెప్పాలి? అది గురువు అంటే. సందర్భాన్ని మనసులో పెట్టుకున్నారు. కుక్కలైతే ఇలా తగువాడుకోవాలి, నిజంగా ఏదో నేర్చుకున్నాం అనుకున్నవాడైతే హాయిగా నువ్వు నేర్చుకునేది నువ్వు నేర్చుకోవాలి. గురువు చెప్పేటటువంటి మాట ఎలా ఉంటుందంటే మేఘము వచ్చి వర్షించినట్టు ఉంటుంది. మేఘము చూడండి, ఎక్కడో సముద్రములో ఉండేటటువంటి ఉప్పు నీటిని తాను తాగుతుంది. తాను తాగి ఉప్పు నీటిని తీయటి నీరుగా మారుస్తుంది. నిరాధారమైనటువంటి ఆకాశంలో ప్రయాణించి వస్తుంది. మీరు స్వాగతం పలికారా లేదా అని మేఘం ఏం చూడదు. మీరు నిద్రపోతుంటే రాత్రివేళ మేఘము వర్షించడమే తన ప్రయోజనం అన్నట్లుగా వర్షించేస్తుంది.
అంతా తన దగ్గర ఉన్న నీరంతా వర్షించేసిన తరువాత దూది పింజల తెల్లటి మేఘం అయిపోయి ఎక్కడా ఆగకుండా తనకి ఒకరు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా కూడా చూడకుండా ఆకాశంలో తేలికైపోయి వెళ్ళిపోతుంది. గురువు సమస్త శాస్త్రములలో ఉండేటటువంటి సారాంశమును తాను చదివి గ్రహిస్తాడు. గ్రహించి నేను ఉన్నదానిని ఉన్నట్టు చదివిన దానిని చదివినట్టు చెప్తే అన్ని స్థాయిలలో ఉన్నవారు అందుకోగలుగుతారు, అందుకోలేకపోతారని అందరూ అందుకోవడానికి వీలైనటువంటి రీతిలో చిన్న చిన్న కథలనబడేటటువంటి ఉపమానముల రూపములలోకి మార్చి ఇందులో ఎంతమంది దాని వలన ప్రయోజనము పొందుతున్నారన్న విషయముతో తనకి సంబంధము లేకుండా వర్షించడమే ప్రయోజనమని భావించినటువంటి వేగము వర్షించి దూదిపింజే అయిపోయి చాలు నాకున్నదంతా ఇచ్చేశానని సంతోషపడి తేలికై వెళ్ళిపోయినట్టు తాను నేర్చుకున్న దాన్నంతటినీ వాగ్రూపంలో వర్షించేసి అమ్మయ్యా నేను నేర్చుకున్నది చెప్పేశానని సంతోషపడిపోయి వెళ్ళిపోతాడు. అటువంటి గురువు ఆయన ప్రతిఫలాపేక్ష లేనివాడు. అటువంటి గురువుకు నువ్వు ఏమిచ్చి ఆయన్ని లొంగ తీసుకుంటావు? అందుకే రుక్మిణీదేవో మాట అంటుంది, జలజాతెచ్చను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగనేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. గురువుకి మీరు చేయగలిగినటువంటిది ఏమీ ఉండదు, అంజలి ఘటించడం ఒక్కటే, గురువుకి నమస్కరించడం తప్ప మీరు చేయగలిగినటువంటిది ఉండదు. అందుచేత గురువు ఒక శరీరంలో ఉండడమే ఒక లీల. అందుకని దత్తాత్రేయ స్వామి వారు ఏది చేసినా చాలా గమ్మత్తుగా ఉంటుంది. నేను దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర అనబడేటటువంటి నదీ ప్రవాహంలోంచి ఉద్ధరిని పట్టుకు నిలబడి కొన్నింటిని తీసి అరిచేతిలో వేసుకునే ప్రయత్నం చేశాను. ఇవాళ కూడా ఒక ఉద్ధరిణిలో ఒక 2 ఉద్ధరిణిలో నోట్లో వేసుకునే ప్రయత్నం చేస్తాను. మీరు అవధరించండి. ఒకానొక చోట దత్తాత్రేయ స్వామి వారు చేసినటువంటి ఒక లీలా వైభవాన్ని వివరణ చేస్తారు. నేను ఒక వరుసక్రమాన్ని పాటించట్లేదు, నాకు ఆ రోజున ఏది జ్ఞాపకం వస్తే దాన్ని అనుసంధానం చేస్తున్నాను. ఒకానొక సమయంలో ఇంద్రాది దేవతల మీదకి జంభాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఒక ఆయన బయలుదేరాడు. రాక్షస ప్రవృత్తి అంటే మీరు రాక్షసుడు అనేటప్పటికీ వెంటనే మనస్సులో యావగించుకోవలసిన సందర్భం ఏం అక్కర్లేదండి. రాక్షసుడన్నవాడికి బ్రహ్మజ్ఞానం ఉన్నవాడికి ఒక్కటే తేడా ఉంటుంది. ఏమిటో తెలుసా అండి తేడా? మీరు చూడండి, శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ఒక శ్లోకాన్ని రచన చేశారు. ఆ రచన చేశారన్న మాట వాడడం కొంచెం సాహసం అవుతుందేమో. వారు రచించడం ఏమిటి? శివానంద లహరిలో శంకర భగవత్పాదులు ఒక ప్రతిపాదన చేశారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుష. అదే పక్కన ఇంకో శ్లోకంలో అంటారు, వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తితరో నరోవాయ కశ్చిద్భవతు భవ కింతేన భవతి యదీయం మృత్పద్మం యది భవతదీనం పశుపతే తదీయస్తం శంభో భవసి భవభారంచ భాసి. నువ్వు ఏ శరీరముతో ఉన్నావు అన్నది కాదు, నువ్వు ఏ శరీరములో ఉన్నప్పటికీ ఈశ్వరుడు యందు నీకు భక్తి ఉన్నదా లేదా అన్నది ప్రధానమైనటువంటి లక్ష్యము. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచతానే విద్యాభ్యాసమనర్చ కరి చించే మంత్రమూహించ బోధా విర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాశక్తియ కాక జంతు తతికిం శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి జ్ఞాని అయిన వాడు భక్తుడైన వాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఎప్పుడూ ఏం కోరుతాడంటే, ఈశ్వర నీ పాదముల యందు నిరంతరము చెక్కు చెదరనటువంటి భక్తి ప్రపత్తులు నాకు కావాలని అడుగుతాడు. ప్రహ్లాదుడు మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచటనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు. భగవంతుడి యొక్క పాదారవిందముల నుండి స్రవించేటటువంటి ఆ తేనె త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి నా మనస్సు నాన్న ఏ విధంగా ఇతర విషయాల మీద కెడుతుంది నాన్న అంటాడు. అందేందూదయముల్ మహాభజర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ ఆ లుబ్ధద్రవ్యంబులు కృతజ్ఞావళి బంధుత్వంబులు నపుంసక వధూకాంక్షల్ ఇవన్నీ కూడా హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్ అంటాడు.
మహాభక్తుడైనటువంటి వాడు ఎప్పుడు భగవంతుని యొక్క సంస్మరణమును, భగవంతుని యొక్క సేవని, తద్వారా జ్ఞానాన్ని కోరుకుంటాడు. రాక్షసుడనేటటువంటి వాడి కోరిక ఎప్పుడు ఏమిటో తెలుసా అండి? అంతే రాక్షసుడంటే మీరు అదేదో పెద్ద ఇలా కొమ్ములు ఉంటాయి, పెద్ద ఏదో నల్లగా ఉంటాడు, ఏదో పెద్ద గండు మీసాలు ఉంటాయని మీరు భావన చెయ్యక్కర్లేదు. మీరు భాగవతం చదివితే ఆశ్చర్యపోతారు. హిరణ్యకశిపుడు చెప్పినటువంటి వేదాంతాన్ని బహుశः ఎవరు చెప్పరు. వాడు అంత గొప్ప వేదాంతం చెప్పాడు. అంత వేదాంతం చెప్పినటువంటి హిరణ్యకశిపుడు చతుర్ముఖ బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలరా నీకని అడిగాడు. అడిగితే గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలం దిక్కులం రేలం గస్రములం తమప్రబల భూరిగ్రాహ జ్ఞానాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఎంత అజ్ఞానం దానికి హద్దుందా? పైన కాని, కింద కాని, ఇంట్లో కాని, బయట కాని, అస్త్రం చేత కాని, శస్త్రం చేత కాని, పక్షుల చేత కాని, యక్ష కిన్నెర గంధర్వ కిన్నెర కింపురుషుల చేత కాని, లేకపోతే నేను ప్రాణమున్న చేత వాటి కాని, ప్రాణము లేని వాటి చేత కాని, పగలు కాని, రాత్రి కాని, వీటి చేత వేటి చేత నేను మరణించకూడదు అంటే వాడి ఉద్దేశం ఈ శరీరంతో ఉండిపోవడమే బ్రతుకు. ఇది అజ్ఞానం, ఇది రాక్షసత్వం. ఈ శరీరముతో ఉండిపోదామనుకున్నది ఏదో అదే అజ్ఞానము. ఆ అజ్ఞానం హద్దు లేకుండా వెళ్ళిపోతే దాన్ని రాక్షసత్వం అని పిలుస్తారు. వాడికి ఏమవుతుందంటే ఏదో తపస్సు చేస్తాడు, ఎవరి గురించో ఆయన కనపడతాడు. కనపడిన తర్వాత ఈశ్వరుడి దగ్గర ఒక గమ్మత్తు ఉంటుందండి. వాడు కోరబోయే కోర్క తెలియనంత అమాయకుడు మీరు పరమేశ్వరుడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టు. పరమేశ్వరుడికి తెలుసు వాడి కోరిక కోరుతాడని కూడా ఆయనకి తెలుసు. ఆయన తెలుసున్నవాడండి. ఋతు సుదర్శన కాల పరమేష్ట్రీ పరిగ్రహ అని మీరు విష్ణు సహస్రనామ స్తోత్రంలో చెప్తున్నారు. కాలము ఆయన స్వరూపమై ఉన్నది. భగవద్గీతలో ఆయన అర్జునుడి యొక్క రథం దగ్గర కూర్చుని భీష్మంచ ద్రోణంచ జయధ్రదంచ అని చెప్పేశాడు. వీళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోయారా, నువ్వు నిమిత్తంగా కొడుతున్నావు బాణాలని చెప్పాడు. అలా తెలుసున్నవాడికి వాడు ఏం వరం కోరుతాడో తెలియదు అంటే. కానీ భగవంతుడి దగ్గర ఒక నిష్పాక్షికత ఉంటుంది. తపించినటువంటి వాడికి ప్రత్యక్షమైనప్పుడు ఏమడిగితే ఇస్తాడు ఆయన. వాడు ఏదో అడిగాడు ఇచ్చేస్తాడంతే. వాడికి అది అజ్ఞానం, హద్దులేని అజ్ఞానం. ఆయనకేం సంబంధం ఉండదు. నువ్వు అది అడిగావు ఇచ్చానంతే. ధ్రువుడు కూడా అడిగాడు, అడిగి ఏడ్చాడు. తర్వాత అయ్యయ్యో నేను ఇంత గొప్ప కోరిక కోరాను, ఈ కాలమునకంతటికి ఆధారభూతమైనటువంటి సప్తర్షి మండలమునకు పైన ఉన్న జ్యోతిర్మండలమునకంతటికి చక్రమునకు ఆధారభూతమైన స్థానమును పొందాలని అడిగాను. ఇంత గొప్ప కోరిక నోటితో చెప్పలేని దాన్ని ఈశ్వరుడు తీర్చాడు. ఎందుకది? నేను ఒక్క 3 మాటలు స్వామి నాకు మోక్షము అనుంటే ఎంత గొప్ప స్థితిని పొందేవాడిని. ఇది వదిలిపెట్టి నేను ధ్రువమండలమా అడిగాను అని ఏడ్చాడు ధ్రువుడు. అలా ఏడవడు రాక్షసుడు. వాడు సంతోషిస్తాడా? నేను ఉండిపోతాను, ఇంకా గొడవలేదు. నేను దేవుణ్ణి మోసపుచ్చాను, ఈశ్వరుడు నా యొక్క వలలో పడిపోయాడు, ఇప్పుడు నన్ను ఎలా చంపుతాడనుకుంటాడు. కానీ వీడికి ఇన్ని వరాలు ఇచ్చిన వాడికి తెలియదండి వాడిని ఎలా చంపాలో. ఆయన వీడు ఎన్ని వరాలు కోరుకున్నాడో అన్నింటికి మినహాయింపులో ఆయన వస్తాడు. నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి తీసుకుపోయాడు, అయిపోయిందంతే. కాబట్టి ఏమవుతుంది? రాక్షసుడు అంటే తాను చాలా కాలం బ్రతికుండాలన్నది మొదటి కోరికే. వాడు ఏం చేశాడంటే జంభాసురుడు అనేటటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. అంతటా నిండిని విడీకృతమైనటువంటి ఒకే పదార్థము సృష్టి స్థితి లయ అనబడేటటువంటి 3 క్రియలను చేయవలసి వచ్చినప్పుడు 3 రూపాలుగా భాషిస్తుంది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర అన్నారు పురుష సూక్తంలో. అంతటా నిండిని విడీకృతమైనటువంటి పదార్థము ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అంతకన్నా 10 అంగుళముల పై వరకు వ్యాప్తి చెందినటువంటి పదార్థము ఈ మాంసనేత్రము చేత చూడబడని పదార్థము. నువ్వు ఈ మాంసనేత్రము చేత చూడబడడానికి వీలైన రీతిలో ఇలా మాకు కనపడని అడిగినటువంటి పరమభక్తులైనటువంటి సాధు పురుషుల కోరిక తీర్చకుండా ఉండలేక పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన ఒక ఆకృతిని ధరించి వచ్చాడు పరమాత్మ లీలామానుష విగ్రహంగా. వచ్చి ఎవరెవరు ఏ కోరిక కోరారో ఆ కోరికలని తీర్చాడు. ఒక్కొక్క మహాభక్తుడు ఉంటాడు, వాడు భక్తి చేత ఈశ్వరుణ్ణి తెచ్చి కట్టి అక్కడ పారేశాడు. ఎంత ఆశ్చర్యం అండి! వాడు ఎంత ఉపకారం చేశాడు చూడండి. వాడి భక్తి చేత కట్టేశాడంతే వాడు పరమాత్మని. ఏమంటే పరమాత్మ అంతటా లేడా? మరి గుళ్ళోకి వెళ్ళడం ఎందుకో అంటే అంతటా ఉన్న పరమాత్మ విద్యుత్ శక్తి లేదా? ఈ తీగల నిండా ఉంది. ఎన్ని తీగల నిండా ఉన్న విద్యుత్ శక్తి ఈ ఫ్యాన్ రూపంలో ప్రకటముగా
ప్రస్ఫుటముగా వాయువుని అందిస్తోంది. అలా అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడు ఒక చోట ప్రకటముగా మీరు చేసినటువంటి ఉపాసన చేత, మీరు చేసినటువంటి ప్రతిష్ఠ చేత, మీరు చూడడానికి వీలైనటువంటి రూపమునందు ప్రకటమయ్యున్నాడు. ఒక్కొక్కడు తన భక్తితో తీసుకొచ్చి ఈశ్వరుణ్ణి కట్టి కూర్చోపెట్టాడు. కృష్ణేశ్వర లింగం ఎలా వచ్చిందండి? ఒక ఆవిడ భక్తి చేత నూతిలో ఉన్నటువంటి పిల్లాన్ని రక్షించడానికి పరమశివుడు పరుగును వచ్చాడు, జ్యోతిర్లింగం అయి కూర్చుందంతే. అందుకని పరమభక్తులైనటువంటి వారు ఈశ్వరుణ్ణి అలా కట్టి కూర్చోపెట్టారు. భక్తి పాశములకు కట్టుబడ్డాడు ఆయన. అందుకే ఆ శంకర భగవత్పాదులంతటి వారు కూడా ఒక మాట అనవలసి వచ్చింది, మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్షమును సాధించుకోవడం అనేటటువంటి విషయంలో భక్తి యొక్క స్థానము సామాన్యమైనది కాదు. అందుకే పోతన గారు భాగవతంలో ఒక అందమైనటువంటి పద్యాన్ని ఒకదాన్ని అంటారు. ఆయన కృష్ణ భగవానుడు అందరి చేత కట్టబడతాడా అంటే ఆయన అందరి చేత కట్టబడేటటువంటి వాడు కాడు. కానీ అజ్ఞానముతో ఉన్నటువంటి ఒక గోపిక భక్తికి కట్టుబడ్డాడు. ఆయన కట్టుబడ్డాడంటే దేనికి కట్టుబడ్డాడంటే భక్తికి కట్టుబడ్డాడు. ఒక్కొక్కడు భక్తి చేత ఈశ్వరుణ్ణి వశం చేసుకుని మోక్షాన్ని పొందాడు. ఒక్కొక్కడు జ్ఞానం పొందాడు, ఒక్కొక్కడు దేవతా స్థానం పొందాడు. కుబేరుడు అలా దేవతా స్థానాన్ని పొందాడు బ్రహ్మగారి తపస్సు చేసి. జంభాసురుడు కూడా బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. ఆయనకేం రాగద్వేషాలుండో ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలని అడిగాడు. సృష్టి చేసే రూపంలో ఉపాసన చేశాడు, సృష్టి చేసే రూపంలో కనపడ్డాడు. మీరు ఏ రూపంలో అడిగితే ఆ రూపంలో పరమాత్మ కనపడతాడు. ఎందుకంటే ఆయనకి కనపడగలిగినటువంటి మూల పదార్థం ఆయన అయ్యున్నాడు. మూడు లోకములకును మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. మట్టి ముద్దని తీసుకొచ్చి మీరు మూకుడు చేసుకుందాం అంటే మూకుడు అవుతుంది, అట్లకాడ చేసుకుందాం అంటే అట్లకాడ అవుతుంది, ఓ చిన్న పూలకుండి చేసుకుందాం అంటే పూలకుండ అవుతుంది. మీరు బ్రహ్మమును చతుర్ముఖ బ్రహ్మగారిగా కనపడమంటే కనపడుతుంది, శ్రీ మహావిష్ణువుగా కనపడమంటే కనపడుతుంది, నాగభూషణుడిగా కనపడమంటే కనపడుతుంది. ఉన్న ఒక పదార్థమే మీరు ఎలా ఉపాసన చేస్తే అలా కనపడుతుంది. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారిగా ప్రత్యక్షమైతే అవధి లేని అజ్ఞానం. వాడు ఏమడిగాడంటే ఏదో కొన్ని కోరికలు కోరాడు. నాకు పక్షుల చేత, యక్షుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత, వాళ్ళ చేత, వీళ్ల చేత నాకు మరణము లేకుండుగాక అని. తథాస్తు. కమండలంలో కాసి నీళ్లు తీసి వాడి తలకాయ మీద జల్లేసి అయిపోయిందా నీ కోరిక, అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు హంసవాహనం ఎక్కి. వెళ్ళిపోయిన తర్వాత అంతే వీడి అజ్ఞానం మొదలు. ఇప్పుడు దీనికి తోడు జంభాసురుడి విషయంలో చాలా గమ్మత్తుందండి. వీడు శంకరుడి గురించి తపస్సు చేశాడు. మీరు ఒక విషయం గమనించాలి. ఒక వ్యక్తి జీవితంలో ఒకసారి పరబ్రహ్మమును చతుర్ముఖ బ్రహ్మగారిగా దర్శనం చేశాడు. అదే వ్యక్తి తన జీవితంలో తపస్సు చేసి పరబ్రహ్మమును పరమశివుడిగా ప్రత్యక్షం చేసుకున్నాడు. పరమశివుడు అంటే మాటలండి. అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వంషధులు రమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరంబు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకము ప్రచదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యమగుచు అంటారు భాగవతంలో. అటువంటి అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి విష్ణుతత్వము ఉండి చేసినటువంటి ప్రయోజనము మంగళత్వము శివ. అటువంటి మంగళత్వమైనటువంటి శివతత్వాన్ని సాకారముగా వాడు దర్శనం చేసుకున్నాడు. వాడి భక్తి లేదని మీరు అనగలరా? ఇప్పుడు జంభాసురుణ్ణి జంభాసురుడు భక్తిహీనుడు అని మీరు అనగలరా? మీరు అనడానికి సాధ్యం కాదు. అపారమైన భక్తి వాడి లేకపోతే ఒక పరబ్రహ్మము రెండు మూర్తులుగా వాడికి దర్శనం ఎందుకు ఇస్తుంది? వాడికి చతుర్ముఖ బ్రహ్మని ప్రత్యక్షం చేసుకున్నాడు, పరమశివుడిగా ప్రత్యక్షం చేసుకున్నాడు. చేసుకుని పరమశివుడి దగ్గర నుంచి వాడు అడిగింది ఏమడిగాడో తెలుసా అండి? మహానుభావుడు నిరంతరము జ్ఞానమునందు రమించేటటువంటి శంకరుడి దగ్గర అసలు ఏమీ మాట్లాడకుండా ఓ నమస్కారం చేసి అలా కూర్చుంటే ఆయన మోక్షమునకు కావలసిన సమస్త జ్ఞానమును కురిపించేసి ఆ జంభాసురుణ్ణి తీసుకెళ్లి మళ్ళీ ఇంకో వశిష్ఠ మహర్షి కిందో ఇంకో అగస్త్య మహర్షి కిందో లేకపోతే ఓ రమణ మహర్షి కిందో మార్చేసాను. వాడి దురదృష్టం చూడండి. వాడు ఏమరిగాడో తెలుసా? నేను లోకంలో ఉన్న వాళ్ళ మీద అందరి మీద బాణాలు వేసి వాళ్ళని బాధ పెట్టడానికి కావలసినటువంటి సమస్త శస్త్రాస్త్రములు కూడా నాకు భాషించాలని అడిగాడు. ఇలా అడిగిన వాళ్ళు ఇద్దరున్నారు లోకంలో. జంభాసురుడే అని మీరు అనుకుంటే పొరపాటు. ఈయనకన్నా ముందు అడిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు అడిగారో తెలుసా అండి?
విశ్వామిత్రుడు అడిగాడు ఒకసారి పరమశివుణ్ణి, శంకరుడి గురించి తపస్సు చేసి, శంకరుడంతటి వాడు ప్రత్యక్షమైతే కడుపులో కక్ష ఉండిపోతే ఎంత తపస్సు చేసినా ఎలా పతనం అయిపోతాడో చూపిస్తుంది. ఇంత శంకరుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన అడిగింది ఏమిటో తెలుసా అండి? నాకు ధనుర్విద్య అంతా భాషించాలని అడిగాడు, వశిష్ఠుడి మీద పగ తీర్చుకోవడానికి. తథాస్తు, నీకు భాషించింది అన్నాడు. ఇన్ని అస్త్రాలు పట్టుకెళ్ళి తపస్సు చేసుకుంటున్న వశిష్ఠుడి మీద ఒక్కొక్కటి ప్రయోగించాడు. ఆయన ఏం చేశాడంటే, ఈ మాత్రం దానికి నేను లేచి నా మౌన స్థితిలోంచి లేచి, ఒరే విశ్వామిత్ర అండం ఎందుకని ఆ బ్రహ్మదండాన్నో దాన్ని ఇలా కమండలం మీద అడ్డంగా పెట్టి తన తపస్సాన్ని చేసుకున్నాడు. చేసుకుంటే ఈ బ్రహ్మదండం గ్రసించేసింది అన్నింటినీ. అప్పుడు విశ్వామిత్రుడు చూసి, అబ్బో ఏమి బ్రాహ్మణ్యం రా మహానుభావుడు, బ్రహ్మర్షి కాదు నేను తపస్సు చేసి బ్రహ్మర్షిని అవ్వాలనుకున్నాడు. అప్పుడు వెళ్ళాడు. కాబట్టి విశ్వామిత్రుడు కూడా జీవితంలో ఉద్ధాన పతనములను చూసిన వాడే. జంభాసురుడు రెండో వాడు అలా అడిగినది పరమశివుణ్ణి, నాకు ధనుర్వేదం అంతా భాషించాలని అడిగాడు. అడిగితే ధనుర్వేదం అంతా భాషించింది ఆయనకి. భాషిస్తే ఇంకా హద్దు ఆపు ఎక్కడుందండి? ఒకటి, తాను చావడు, ధైర్యం వచ్చింది. రెండు, తను చంపగలడు, ఇంకో ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈ రెండు లోపల బాగా పెరుగుతున్నాయి అనుకోండి. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంటుంది. ఎవరికైనా సరే మనస్సులో ఈ రెండు పెరిగిపోయాయి అనుకోండి, నాకింత అధికారం ఉంది, నాకింత ఐశ్వర్యం ఉంది, నేనింత గొప్పవాణ్ణి, నేనింత పదవిలో ఉన్నాను, నేనింత బలవంతుడను, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. ఇన్ని ఉన్నాయనుకుని ఏదో ఒక ఈశ్వర విభూతిని అడ్డు పెట్టుకుని గర్వపడి నన్నెవడేం చేస్తాడని అహంకరించాడు అనుకోండి. అహంకరిస్తే ఈశ్వరుడిచ్చినటువంటి వరమే వాడి పాలిట శాపమైపోతుంది. అయిపోయింది. ఎక్కడైపోయింది? ఇంతటి మహానుభావుడు దత్తాత్రేయుల వారు అన్ని విషయాలు చెప్పారు కార్తవీర్యార్జునుడికి. ఇన్ని నేర్చుకున్నాడు, ఇంత సమాధి స్థితిని అనుభవించాడు. ఆఖరికి ఎవరి చేతిలో చచ్చిపోయాడు? పరశురాముడు వచ్చి 1000 చేతులు నరికి చంపేశాడు. ఒక మాట ఆనాడే చెప్పాడు మహానుభావుడు స్వామివారు దత్తాత్రేయుల వారు, నువ్వు ఎన్నడూ మహాభక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళడం కానీ వాళ్ళని చెనకడం మాత్రం చేయరాదు, మార్కండేయ పురాణాంతర్గతం. అయినా సరే నిష్కారణంగా పరశురాముడి తండ్రి జోలికి వెళ్ళాడు. ఏమైంది? చేతులన్నీ నరికి చంపేతల పారేశాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఈశ్వరుడు విభూతిని కటాక్షించినా దాన్ని వినియోగించుకోవడం చేత కాదు ఒక్కొక్కరికి. అది దేనికి పనికొస్తుంది? అహంకార ప్రకటమునకు పనికొస్తుంది. అయ్యో నాకు ఇచ్చింది ఈశ్వరుడు యొక్క ప్రజ్ఞ, ఇది నా యందు ప్రకాశించడం నన్ను ధన్యుణ్ణి చేస్తున్నాడు స్వామి అన్న మూలమును మీరు జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి, అత్యంత వినయంతో ఉంటారు. అందుకే భక్తి జ్ఞానము రెండు విడివిడి ఉండవండి. భక్తి జ్ఞానము కలిసి ఉంటాయి. జ్ఞానమునకు హద్దు రమణ మహర్షి కన్నా ఎక్కడున్నారండి? అంతటి రమణ మహర్షికి మధురై నుంచి వచ్చాం, ఇదిగో ప్రసాదం పట్టుకొచ్చామని చెప్పి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి చేతిలో ప్రసాదం పెడితే కన్నులకు అద్దుకొని అమ్మ ప్రసాదము కొడుకుకి అని పొంగిపోతూ నోట్లో వేసుకునేవారు. అదే గురువు అంటే, అదే జ్ఞానం అంటే, అది భక్తి అంటే. అలా కాకుండా ప్రతివాడు గురువుని పేరు తగిలించేసుకుని నేను గురువుగా ఉంటాను ప్రపంచంలో అంటే ఎలా కుదురుతుంది? అది చాలా ఆర్టిఫిషియల్ గా. మెక్బత్ నాటకంలో విలియం షేక్స్పియర్ అంటాడు ఏంటంటే, ది గౌన్ ఈజ్ వెరీ లూజ్ టు ఎ జోకర్ అని ప్రయోగం చేస్తాడు ఒక చోట. అలాగా ఒక జోకర్ వేసుకున్నటువంటి గౌన్ ఎంత లూజ్ గా ఉంటుందో, గురువు అన్న పదం ఆ అనుష్ఠాన బలం లేకుండా, అటువంటి ఆచరణ లేకుండా, అనుష్ఠాన పర్యంతము లేని ఆచరణ చేత గురువు అన్న పేరు పక్కన తగిలించుకోవడం అంత అసహ్యంగా ఉంటుంది. బఫూన్ వేసుకున్న గౌన్లో ఉంటుంది. అది అలా ఉండకూడదు. గురువు అని పిలవబడ్డానికి అందరూ యోగ్యులు కారు. నన్ను గురువు అని పిలిస్తే నేను చాలా చిన్నబుచ్చుకుని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్తుంటాను. ఈశ్వరా నన్ను మన్నించదువుగాక, నేను ఆ యోగ్యతని సాధించుకున్నవాడనని నేను అనుకోవట్లేదు అనుకుంటుంటాను. కాబట్టి గురువు అన్న మాట చాలా పెద్ద మాట అండి, అది సామాన్యమైన మాట కాదు. కాబట్టి గురువు తన సంకల్పం చేత ఈశ్వరుణ్ణి తెచ్చి నిలబెట్టగలడు, మీలో ఉన్న అజ్ఞానాన్ని తీసేయగలడు. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానుల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అన్నాడు శంకరుడు పార్వతీదేవితో. కాబట్టి ఏమైందో చూడండి, బ్రహ్మగారి రూపంలో పరమశివుడి రూపంలో ఒకే పరమాత్మ విభూతులనిచ్చాడు జంభాసురుడికి. కానీ వాటిని తీసుకుని రామచంద్రమూర్తికి ఇచ్చాడు విశ్వామిత్రుడు.
ఈ అస్త్రములు ఎటువంటివో తెలుసా రామా, వీటిని నువ్వు తెలుసుకోవడం వల్ల నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు అన్నాడు. ఆకలి దాహము కూడా లేకుండా సమస్త అస్త్రములను ప్రయోగించగలిగినటువంటి దక్షత కలిగినటువంటి రాముడు. గోపరాజు గారు అంటారు, బంధన భీముడత్తజన బంధవుడు జ్వలబాణ తోణకో దండకల ప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడరుచున్ గడకట్టి భేరిక దండ 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 నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చటడను దచరది కరుణాపయోనిధి. అంతటి భుజతాండవ శక్తి కలిగినటువంటి రామచంద్ర ప్రభు ఎన్నడూ అనవసరంగా రెండో బాణం వేయలేదు. ఎక్కడ ఎంత అవసరమో అంతే బాణప్రయోగం చేశాడు. అంతటి నిగ్రహ శక్తి లేనటువంటి విభూతి అహంకారానికి తావుతి వెళ్ళిపోతుంది. అంత యుద్ధంలో రాముడు నిలబడితే అగస్త్యుడొచ్చి కిందకి పిలిచి, రామ 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 మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్వత్స సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తాను, తెలుసుకుని నువ్వు యుద్ధం చేయి రావణాసురుడితో. ఊరుకోండి, నాకు బోల్డ్ అన్న అస్త్రాలు ఉన్నాయి, మళ్ళీ మీరు వచ్చి ఆదిత్య హృదయం ఇచ్చేదేంటి అని అనలేదు. గబగబా రథం దిగొచ్చి, మహాపురుష నాకు చెప్పండి అని ఆదిత్య హృదయాన్ని 3 మాటలు పఠించి రథం ఎక్కి రావణ సంహారం చేశాడు. అందుచేత పెద్దలని సేవించడంలో, శిరస్సు ఇలా ఉంచి ఉండడంలో మనిషి యొక్క విభూతి ప్రకటమవుతుంది. మీరు భీష్మాచార్యుల వారిని చూడండి, భీష్మాచార్యుల వారికి జంభాసురుడి కన్నా పెద్దవరం ఉందండి. ఆయనది స్వచ్ఛంద మరణం, వీడిదే ఉంది దిక్కుమాలిన వరం. వాణ్ణి వీడిని లిస్టులో రాశాడు. వీళ్ళు కాకుండా లిస్టులో కొత్తది. ఈశ్వరుడు సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు. మీరు భాగవతం విన్నారు కదా, చతుర్ముఖ బ్రహ్మ గారు కృష్ణ భగవానుడు చుట్టూ ఉన్న గోపాలకురునందరినీ ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే కన్నులు, ముక్కులు, శ్రవణములు, దంతాదులు, దండనాంబర సగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతలు విడ్వడకుండ దాల్చే విభుడావత్సర్భకారముల్. బ్రహ్మగారు చెయ్యని సృష్టి పరబ్రహ్మం చేశాడు. ఈశ్వరుడు తలుచుకుంటే ప్రతి సృష్టి చేయగలడు. నీకు సృష్టిలో లేని కొత్త ప్రాణిని సృష్టించి వదలగలడు ఆయన. ఆయనకు ఆ శక్తి ఉంది. కాబట్టి నువ్వు లిస్టు రాసుకునే మరణం ఎక్కడ తెప్పించుకుంటావు? ఈ ఆలోచన వాడికి రాలేదు. కానీ భీష్ముడికి వరం వేరు, స్వచ్ఛంద మరణం. నువ్వు తలుచుకుంటే వస్తుంది. అసలనే తలుచుకోనన్నాడు అనుకోండి భీష్ముడు. ఇప్పుడు భీష్ముడిని ఎవరు నిగ్రహిస్తారు? కానీ భీష్ముడు ఏం చెప్పాడు? దిక్కుమాలిన శరీరంతో ఎంతకాలం ఉండిపోతాన్రా, ఎదురుగుండా కృష్ణ పరమాత్మని చూస్తూ, మహానుభావుణ్ణి అలా ఎదురుగుండా చూస్తూ, ఆ నీలమేఘశ్యాముడైనటువంటి కృష్ణుడు నా కన్నుల ముందు గోచరిస్తుండగా హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై రయజాత శ్రమతో యుందు బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెత్కనని నా శస్త్రాహుతిన్ చాలా నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నడైన భీష్మస్థుతిలో. ఏ మహానుభావుడు తన భక్తుడైన అర్జునుణ్ణి రక్షించడం కోసమని నేను విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల దెబ్బలు తిని వెనకనున్న అర్జునుణ్ణి రక్షణ చేస్తున్నాడో అటువంటి కృష్ణ భగవానుడి పాదార విందములకు నమస్కరిస్తున్నానని భీష్మ ఏకాదశి వరకు బొటనవేలు దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి రాగి హృదయమునందు నిలబెట్టి ఎదురుగుండా కృష్ణ భగవానుడి దర్శనం చేస్తూ విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి కృష్ణ భగవానులందు లయమైపోయాడు. కాబట్టి భీష్ముడు ఆచార్యుడయ్యాడు. సమస్త మానవాళి చేత భీష్మ ఏకాదశి నాడు తర్పణ పొందడానికి అర్హుడయ్యాడు. స్వచ్ఛంద మరణం వరమున్న భీష్ముడు ఆచార్యుడు కాగలిగితే జంభాసురుడు ఎందుకు కాలేకపోయాడు? మీరు కేవలం గురులీలామృతాన్ని, ఒక గురువు యొక్క లీలని ఒక కథ కింద మీరు విన్నారనుకోండి, అది మీకు ఏ విధంగా పనికొస్తుంది? మీరు దాన్ని విచారణ చెయ్యాలి. ఈ కథ ఎందుకు ఇయ్యబడినది, దీని వెనక ప్రయోజనమేమి? జంభాసురుడికి బ్రహ్మగారు ఇవ్వడం, జంభాసురుడికి పరమశివుడు ఇవ్వడం కాదండి, మనకి కూడా ఇచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ఆయుర్దాయం ఇచ్చాడు కాబట్టి కదా నేను ఉండగలుగుతున్నాను. శంకరుడు నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, నాకు ఈ తేజస్సుని ఇచ్చాడు, 4 మాటలు చెప్పగలిగినటువంటి సమర్థతని పరమాత్మ నాకు కటాక్షించాడు కాబట్టి కదా నేను చెప్పగలుగుతున్నాను. ఈశ్వరుడు ఒక్క క్షణం ఉపసంహారం చేశాడు అనుకోండి, కోటేశ్వరరావు నీ అహంకారం ఎక్కువగా ఉంది కాబట్టి నీ ఉపన్యాసం ఏమిటో నువ్వు చెప్తున్నావో నేను చెప్పిస్తున్నానో నేను తెలుస్తానన్నాడు అనుకోండి, ఒక్కసారి డొక్క పట్టుకుంది అనుకోండి ఊపిరి తీసేటప్పుడు, ఏమైంది ఉపన్యాసం? అయిపోయిందంతే. ఊపిరి లోపలికెళ్ళి బయటికి వస్తున్నప్పుడు వాగ్రూపమును పొందుతోంది. ఇది ఈశ్వరుడి అనుగ్రహం వలన వచ్చుతున్నది అన్న మూలాన్ని మీరు పట్టుకున్నారనుకోండి, మీరు భీష్ముడైపోతారు, మీరు ధ్రువుడైపోతారు. కాక ఇది నాకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నన్ను ఎవడేం చేయగలడన్నారు అనుకోండి, మీరు అసురుడైపోతారు. అంతే. జీవన గతి ఎలా మారుతుందో మీకు చెప్తోంది గురులీలామృతం.
కాబట్టి ఇప్పుడు ఏమైపోయాడు జంభాసురుడు? నా దగ్గర అస్త్రములు ఉన్నాయి, రాముడి దగ్గర ఉన్నాయి, కానీ లోకాన్ని పీడించలేదు. వీడి దగ్గర ఉన్నాయి, నేను ఎవరినైనా చంపగలను, నాకు బ్రహ్మగారు వరం ఇచ్చారు, నేను చావను. ఇప్పుడు ఈ భావన దేనికి దారి తీస్తుంది? నేను ఎవడి దగ్గరికన్నా వెళ్ళి యుద్ధం చేస్తే వాడిని చంపేస్తాను, ఎవడైనా వచ్చి నా మీద బాణం వేసినా నన్ను చంపలేడు. కాబట్టి ఇప్పుడు ఈ కండూతి ఎక్కడికెడుతుంది? కాబట్టి ఉట్టిని వేస్ట్ చేయడం ఎందుకు? కాబట్టి వెళ్ళిపోయి ఎవడి మీదకో యుద్ధానికి పోదాం అన్నీ మనం అనిపించేసుకుంటే గొడవ వదిలిపోలేదు. వెర్రి ఎక్కువైంది. ఎక్కువయి 3 లోకములను ఆక్రమిస్తానన్నాడు. పైనుంచి భూమి, కింద పాతాళం వరకు యుద్ధానికి వెళ్ళాడు. ఈ విభూతులు ఈశ్వరుడు కటాక్షించినప్పుడు ఏమవుతుందండి? వాణ్ణి ఎవరూ ఎదిరించలేరు. కాబట్టి సునాయాసంగా వశం చేసుకున్నాడు. స్వర్గలోకాన్ని గెలిచాడు, ఇంద్రుడు పదవి భ్రష్టుడయ్యాడు. పాతాళాన్ని గెలిచాడు, భూలోకాన్ని గెలిచాడు. ఈ 3 ఇప్పుడు నా స్వాధీనములు అయ్యాయన్నాడు. ఇప్పుడు ఇంకో కొత్త లక్షణం వచ్చింది. ఇప్పుడు ఏమనుకుంటున్నాడో తెలుసా అండి? నాకు చావు లేదు, నా చేత చావు తప్పించుకునేవాడు లేడు, నేను 3 లోకములకు పరిపాలకుణ్ణి. కాబట్టి ఇప్పుడు నాకన్నా గొప్పవాడెవడు? 10 మంది నమస్కారాలు ఎట్టేటప్పటికీ పరమేశ్వరుడు పక్కన వీడి ఫోటో కూడా పెట్టేసుకున్న స్థితి వచ్చేస్తుంది. వచ్చేసి నా అంత వాణ్ణి నేను, ఇంకా నేను ఒకడికి నమస్కరించడం ఎందుకు, నేను ఒకడిని గౌరవించడం ఎందుకు అని ఒంటికి పొగరెక్కడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఏం చేశాడు అంటే, తాను కూడా జ్ఞానము చేత తాను బ్రహ్మమునని తెలుసుకోలేదు. జ్ఞానము చేత బ్రహ్మమునని తెలుసుకున్నాడు అనుకోండి, ఉపద్రవం ఉండదు, హాయిగా ప్రారంభం అనుభవించి బ్రహ్మముగా నిలబడిపోతాడు. వాడు జ్ఞానము చేత తెలుసుకోవట్లేదు, భక్తి చేత తెలుసుకోవట్లేదు, అహంకారము చేత తాను బ్రహ్మమును అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడి స్థాయి ఏమిటో చూపించాలి. ఇది ఆసురీ లక్షణం అంటే. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఒక్కొక్కడి స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఇంకా భగవంతుడు పక్కకి వెళ్ళిపోతాడు, వీడే భగవంతుడైపోయి మొదలుపెట్టేస్తాడు. వీడే భగవంతుడైపోయి అది ప్రజ్ఞ చేత జ్ఞానము చేత ఒక గురువుగా అలా కొలవబడితే వేరు. కానీ తనని తాను పరమేశ్వరుడిని అనుకునేటటువంటి అతిశయాన్ని పొందేస్తాడు. ఎన్ని తెలిసి? ఏమీ తెలియదు. పొట్ట విప్పి చూస్తే మీకు తెలుస్తుంది. మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు. ఒక అక్షరం ముక్క రాదు. ఓ వేదం చదువుకోవాలా, ఓ ఉపనిషత్ చదవాలా, ఓ పురాణం చదవాలా, తనంత తాను తనకి తెలిసిన్నది ఏమీ లేదు. కానీ అహంకారం, ఎంతంత అహంకారాలు, ఎంతంత మిడిసిపాట్లో లోకంలో మీరు చూడటంలా చూస్తూనే ఉంటారు. కాబట్టి ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఇదే తాను సమాంతరముగా పరబ్రహ్మమును అనుకున్నాడు. ఇప్పుడు ఈ అతిశయానికి ఇంకా హద్దు ఎక్కడుందండి? ఇంకా హద్దే లేదు. నేను ఏ సంకల్పం చేస్తానో అది జరగాలి. యజ్ఞం జరిగితే ఈశ్వరుడు ఎవడు? నేను ఈశ్వరుణ్ణి, హవిస్సు నాకు ఇవ్వాలి. యాగం జరిగితే ఆరాధన అగ్నిహోత్రుడి ద్వారా ఎవరికో ఇవ్వడం ఏమిటి? నాకు ఇవ్వాలి. మీకు అందుకే రాక్షసులందరికీ ఇదే లక్షణం. మీరు చూడండి, హిరణ్యకశిపుడు ఇదే అడుగుతాడు, జంభాసురుడు ఇదే అడుగుతాడు. మీకు రాక్షసులందరి త్రోవ ఒకలాగే ఉంటుంది, భక్తులందరి త్రోవ ఒకలాగే ఉంటుంది. ది రోడ్స్ ఆర్ సిమిలర్, ఒకే రకమైనటువంటి రహదారులవి. కానీ ఈ దారి వెంబట వెళ్ళిపోయేటటువంటి వాడు దేవాలయాన్ని చేరిపోతాడు, ఈశ్వరుణ్ణి చేరిపోతాడు. ఈ దారిని ఎంచుకున్నాడా? అతిశయం పుట్టిందా? అహంకారం పుట్టిందా? దాని చిట్ట చివరి స్థాయి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా అండి? భయంకరమైన మరణము, హీనమైనటువంటి ఉపాధి. ఈ 2 వరాలు వాడికి వస్తాయి. రావణాసురుడు వేదం చదువుకోలేదండి. రావణాసురుడు వేదం చదువుకున్నాడు. సీతమ్మ తల్లి ఒక్క మాట అడిగింది, ఎందుకురా దిక్కుమాలిన చదువు, ఎందుకు వచ్చిన చదువు, ఎందుకు వచ్చిన పూజ? నీ పూజ ఆచారము లేని చదువు ఒక చదువా? ఆచారము లేనటువంటి ఆచరణ ఎందు కనపడాలి నువ్వు చదువుకున్న చదువు, ఆచరణ ఎందు కనపడాలి నువ్వు చెప్పినటువంటి మాట. ఆచరణ ఎందు కనపడని చదువు ఎంత చదువైనా నిరర్ధకమే. ఆచరణ ఎందు కనపడని ఉపదేశము ఎంత గొప్పదైనా నిరర్ధకమే. అంటే నీకు ఆచరించడానికి వచ్చేటప్పటికి పనికిరాదు. అన్యో పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ. ఇంకోటికి చెప్పవలసి వస్తే నువ్వు వ్యాసుడివి, పరాశరుడివి. నువ్వు చెయ్యవలసి వచ్చేటప్పటికి మాత్రం నీకు అన్ని మినహాయింపులు. ఎందుకు ఇవ్వాలి మినహాయింపులు? నువ్వు భక్తుడిగా ఎక్కడ నిలబడుతున్నావు? నీకేం తెలుసు అలా నిలబడతానని కోరుకుంటున్నావు నువ్వు? శంకర భగవత్పాదులంతటి మహాజ్ఞాని శంకరుడి దగ్గరికి వెడితే పశుమాం సర్వజ్ఞ ప్రహిత కృపయా పలయ విభో అన్నారు. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి రుచే అనేమాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. సౌందర్యలహరిలో ఆయన పెట్టుకున్న పేరు అమ్మా నేను దీనుడను అని చెప్పుకున్నారు.
శివానంద లహరిలో ఆయన పెట్టుకున్న పేరు అయ్యా నేను పశువును అని చెప్పుకున్నారు. నువ్వు శంకరుడి కన్నా ప్రజ్ఞ ఉన్నవాడివా? నువ్వు శంకరుడి కన్నా జ్ఞానం ఉన్నవాడివా? నువ్వు శంకరుడి కన్నా తరించిపోయిన వాడివా? ఆచరణ ఎందు నువ్వు ఎందుకు ఏదో కొత్తదనాన్ని కోరుకుంటున్నావు, మినహాయింపులు కోరుకుంటున్నావు? ఆ స్థాయికి ఎదగకుండా, అటువంటి బ్రహ్మమును అనుభవించకుండా తనంత తాను పరమేశ్వరుణ్ణి అయిపోయాననుకున్న మూర్ఖుడు చివరికి ఈ స్థితిని పొందుతాడు. ఎటువంటి స్థితిని పొందాడో చూడండి. నేను కూడా పరబ్రహ్మమునే, జ్ఞానము చేత అనుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెయ్యలేను, నేను అన్నీ చెయ్యగలను, నేను సృష్టికర్తను, స్థితికర్తను, ప్రళయకర్తను. ఒక అహంకారం బయలుదేరింది. ఇప్పుడు ఈ అహంకారం ఎవరు తీసేయాలి? ఈశ్వరుడే తీసేయాలి. చిత్రం ఎక్కడ జరిగిందో తెలుసా అండి? ఇట్లాంటి వారి నాశనము ఎలా జరుగుతుందో చూపించడానికి దత్తాత్రేయ స్వామి వారి అవతారంలోకి వచ్చేటప్పటికి ఈ లీల యందు ఒక గమ్మత్తుని ఆవిష్కరించారు. దేవతలందరూ సాధారణంగా ఐశ్వర్య భ్రష్టత్వం వస్తే ఒకటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెడతారు, రెండు వాళ్ళ గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెడతారు. ఈ సందర్భంలో ఇప్పుడు మీరు వింటున్నది ఏ పురాణం అండి? గురు చరిత్ర. మీరు గురువుల గురించి వింటున్నారు. కాబట్టి వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా ఈ అహంకారం పోవడమే సహేతుకం. కాబట్టి దేవతలందరూ బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. బృహస్పతి అన్నారు, పూర్ణమైన నారాయణ అంశ ఇప్పుడు దత్తాత్రేయుడిగా సహ్యాద్రి పర్వత శిఖరముల మీద తిరుగుతోంది. ఆయన ఒకానొక నాడు లీలాశుకుడు అంటాడు కృష్ణకర్ణామృతంలో, కృష్ణ పరమాత్మని అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆనంద ఘన స్వరూపమును నువ్వు ఎక్కడ చూస్తావు? అదిగో అక్కడ యశోదాదేవి ఇంట్లో ఒక రోటికి కట్టివేయబడి ఆడుకుంటున్నాడు పిల్లాడి రూపంలో, పోయి దర్శనం చేసుకో అన్నాడు. ఎంత గొప్ప మాట అండి! అలా ఇప్పుడు ఎక్కడున్నాడు? అంతటా వ్యాప్తి చెందినటువంటి పరమాత్మ గురించి మీరు తపస్సు చేయవలసిన అవసరం లేదురా. ఇది గురువు అంటే. ఆయన నీ కరచరణాదులతో నువ్వెలా కదులుతున్నావో అలా కరచరణాదులతో కదిలేటటువంటి రూపంతో అంతటా నిండి నిబిడీకృతమైన నారాయణుడు దత్తాత్రేయుడుగా సహ్యాద్రి పర్వత శిఖరముల యొక్క లోయలలో ఆశ్రమ నిర్మాణం చేసుకుని కూర్చుని ఉన్నాడు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. మీరు వెళ్ళి ఇలా చూడగానే ఆ కాళ్ళ మీద పడిపోదామన్నట్టే ఉండడు. చాలా లీలా ప్రకటనం చేస్తాడు. అందుకుని గుర్తుపట్టడంలో, సేవించడంలో పరాకు పడకుండా సేవించండి అని చెప్పాడు. మీరు చూడండి, తపించాలి. పంచాగ్నిహోత్రములు అని పెట్టుకుంటారు. ప్రత్యేకం 4 దిక్కుల అగ్నిహోత్రం పెట్టుకుని సూర్యుడు పైనుండగా ఇలా ఆయన వంక కన్నార్పకుండా చూస్తూ తపస్సు చేస్తారు. ఎందుకు తపించరు అంటే ఈ శరీరము ఎంత శోషించిపోతున్నా కూడా ఈశ్వర దర్శనం కోసమని తపించిపోతారు. అలా తపించిపోవడం చేత అయ్యయ్యో వీడు నా కోసం ఇంత తపిస్తున్నాడని ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. రామకృష్ణ పరమహంసని వివేకానందుడు ఒకసారి అడిగాడు, ఈశ్వరుడు నాకు ఈ నేత్రముతో చూడడానికి కనపడతాడా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, నీవు నన్నెలా చూస్తున్నావో నేను నిన్నెలా చూస్తున్నానో అలా నువ్వు ఈశ్వరుణ్ణి చూడగలవు. అప్పుడు వారు చేసినటువంటి హస్తమస్తక సంయోగము చేత వివేకానందుడు అసలు తట్టుకోనేలేకపోయాడు ఆ శక్తిపాతానికి. కానీ పరమహంస ఒక ఉదాహరణ చెప్తారు. ఒక మనిషిని నీటి ఒడ్డుకు తీసుకువెళ్లి ప్రవహిస్తున్నటువంటి నదీ ప్రవాహం దగ్గర నిలబట్టి కంఠం మీద చెయ్యి వేసి గట్టిగా వంచి నీటిలోకి వంచేస్తే ముక్కుతో ఊపిరిని కాని నోటితో గాలిని కాని పీల్చుకోవడానికి సాధ్యపడక నీటి యందు తానున్నప్పటికీ గాలి కోసమని తాను ఎలా పరితపించిపోతాడో అలా భగవద్ దర్శనమును సాకారముగా చూడాలని నువ్వంత పరితపించిపోతే నీకు పరమాత్మ ప్రత్యక్షం అవడానికి నీలోనే నీ పక్కనే అంతటా సిద్ధముగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఇది పరమహంస కాబట్టి ఆయన ప్రకటన చేయగలిగారు. కాబట్టి చెప్పాడు ఆయన గురువు కనుక దత్తాత్రేయుల వారు గురుస్వరూపంగా ఉన్నాడు ఇవాళ. కాబట్టి ఆ గురువుని నువ్వు తపస్సు చేత లొంగ తీయడానికి కుదరదు. పూర్వం మీరు విష్ణు స్వరూపంగా తపస్సు చేసి పొందారు, ఇప్పుడు ఆయన గురుస్వరూపంలో ఉన్నాడు. కాబట్టి మీరు శుశ్రూష చెయ్యడానికి మానసికమైన ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు. కానీ మీరు గురుస్వరూపాన్ని గుర్తుపట్టడంలో, గురువుని సేవించడంలో మీరు వైక్లభ్యమును పొందకండి. తస్మాత్ జాగ్రత్త. చెప్పవలసినటువంటి పెద్ద రహస్యం చెప్పి పంపించాడు. ఇది గురువు చేసేటటువంటి ఉపకారం, ఇది ఆయన చేసే మహోపకారం. కాబట్టి వచ్చారు వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమానికి. వచ్చి చూశారు, అమ్మయ్యా చేరిపోయామనుకున్నారు. సుందరకాండలో వానరులందరూ సముద్రం దగ్గరికి చేరిపోయినట్టు.
వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారిని సేవించాలి. ఆయన ఏ రూపంతో దర్శనమిచ్చారండి? పక్కనేమో ఒక పరమ సుందరాంగి అయినటువంటి స్త్రీ నడుము చుట్టూ చెయ్యి వేసి ఆవిడ్ని దగ్గరికి లాక్కుని ఆవిడ యొక్క వక్షస్థలం మీద తలపెట్టుకుని తమకంతో కైపెక్కి తాగినదే తాగి మధువు తాగగా బుగ్గలు ఇంతంత ఉబ్బిపోయి కనుగుడ్లు తిరుగుడు పడిపోతూ కనురెప్పలు కూడా పైకెత్తలేని స్థితిలో తన శరీరాన్ని తాను ఉంచుకుని నిలబడలేక అటు ఇటు పడిపోతుంటే చేతిలో పట్టుకున్న మధుపాత్రని పెదవుల దగ్గర పెట్టుకోవడానికి కూడా లక్ష్య సిద్ధి పొందలేనంతగా మైకమునందున్నటువంటి వ్యక్తి రూపమునందు సాక్షాత్కరించి ఉంటే అక్కడే ఉన్నటువంటి కొందరు సుందరాంగులు మళ్ళీ మధువు తెచ్చి పాత్రలో పోసి ఆయన పెదవుల దగ్గర పెడుతుంటే మెల్లమెల్లగా గుటకలు వేస్తూ ఏవో ప్రకటముగా అర్థము కానటువంటి విషయాల్ని ఉచ్చరిస్తూ ఆ స్త్రీల మీద పడిపోతున్నటువంటి రూపంతో కనపడ్డారు. వీళ్ళకి బృహస్పతి మాట జ్ఞాపకానికి వచ్చింది. ఆయన ముందు కల్పించేదవుతో తెలుసా? ఆయనకి శుశ్రూష చేయడానికి మానసికమైన ప్రతిబంధకమును కల్పిస్తాడు. దత్తాత్రేయుల వారు పెట్టే పరీక్ష అలా ఉంటుంది. అందుకని దీన్ని నువ్వు తట్టుకోవాలి, తట్టుకుని సేవించగలవా అని అడిగారు. ఇప్పుడు వాళ్ళు వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఆశ్రమంలో అన్ని వైపులా సర్దేసుకున్నారు. ఒక చెట్టు కింద ఉన్నటువంటి ఒక వేదిక మీద దత్తాత్రేయ స్వామి వారు కూర్చున్నారు. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వారికి చెయ్యవలసిన మొదటి శుశ్రూష ఏమిటి? వారు పానపాత్ర చేత్తో పట్టుకోలేకపోతున్నారు. అందుకని పానపాత్ర తాను పట్టుకుని అందులో మధువు పోసి ఆయన పెదవులకు అందించాడు. ఆయన పడుకుంటే ఆయన కాళ్ళు ఎత్తేవాడు, ఆయన చేతులు పట్టేవాడు, ఆయన లేస్తే చేతులు పట్టుకుని ఆయన స్నానానికి తీసుకెళ్లేవాడు. ఆయన స్నానం చేస్తే తడి బట్ట పిండేవాడు, ఆయనకి పొడి బట్ట అందించేవాడు. ఆ పాత్ర పట్టుకుని నీరు పట్టుకుని వెనకాతల నడిచి వచ్చేవాడు. ఇంత శుశ్రూష చేస్తూ ఉంటే చక్కగా చేయించుకున్నాడు ఆయన. మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయన ఏం అడగలేదు. వాళ్ళు చేస్తున్నారు, నేను తీసుకుంటున్నాను, అభ్యంతరం ఏమిటి? నేనేం వాళ్ళని అడగలేదు కదా. ఆయన కనీసం నోరు విప్పి మీరెవరని అడగలేదు. కానీ చూడగా ఏదో ఒక నాటికి ఈయన మన్నేం ఉద్ధరిస్తాడు రా అని వెళ్ళిపోతారేమో చూద్దాం అనుకున్నారు. దీని వెనక రహస్యాన్ని దత్తాత్రేయ స్వామి వారు కార్తవీర్యార్జునుడితో చెప్పారు ఒకసారి. నేను అలా ఉండడం వెనకాతల ఒక అత్యంత రహస్యం ఒకటి ఉన్నది కార్తవీర్యార్జున. నేను ఇంద్రుడికి కనపడ్డాను, నీకు కనపడ్డాను. అలా ఎందుకు కనపడ్డానో తెలుసా అని అడిగారు. ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత బాల్యభావే నయోబాతి తస్మై శ్రీ గురవే నమః. ఆ ఉండేటటువంటి గురుస్వరూపము బ్రహ్మమును తాను అనుభవించేటటువంటి స్వరూపములో ఉన్నటువంటి వాడికి జనసమర్థంలో ఉండడం, జనులతో కలిసి ఉండడం, వెంటనే ఏమంటే నాకు బ్రహ్మం దర్శనం అయిపోయింది, నేను మీకు ఏదైనా చేసి పెట్టేయగలను అడిగితే వెంటనే ఏమంటే నాకు ఉద్యోగం ఇప్పించగలరా అనేటప్పటికి ఇలా ఏదో ప్రార్థన చేసి నువ్వు ఇంటికి వెళ్ళి నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది అని సిద్ధులు ప్రకటన చేయడం మొదలుపెట్టాడు అనుకోండి. మొదలు పెడితే ఏమవుతుందో తెలుసా అండి? వారం రోజులు తిరగదు, పెద్ద క్యూలు నిలబడతాయి. ఒకానొకప్పుడు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నిలబడినటువంటి భక్తుల వరుసలు శ్రేణుల యొక్క పొడుగు కన్నా మలయాళ స్వామి వారి కోసం నిలబడినటువంటి శ్రేణుల పొడుగు ఎక్కువ ఉండేది. ఒకానొకప్పుడు తరిగొండ వెంగమాంబ గారి ఇంటి ముందున్న క్యూలు పెద్ద ఉండేవి. ఆఖరికి వాళ్ళు ఏమైపోయారో తెలుసా అండి? అయ్య బాబోయ్, ఈ జనంతో మనం పడలేమని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యమైన గుహలోకి వెళ్ళిపోయారు. తరిగొండ వెంగమాంబ గారికి అయితే వెంకటేశ్వర స్వామి వారే చెప్పారు, ఫలానా గుహలోకి వెళ్ళిపో, సొరంగం ఉంది, అర్ధరాత్రి వేళ ఏకాంత సేవకి తలుపులు వేసేస్తారు, నువ్వు తిన్నగా వచ్చి ఆ పైనున్న పలకెత్తితే నా పద్మపీఠం దగ్గరికి వస్తావు, హాయిగా ఇక్కడ కూర్చుని భాగవతం చెప్పమని ఇద్దరం మాట్లాడుకుందాం. మళ్ళీ బయట వాళ్ళు కుంచుకోల పెట్టి తలుపు తీస్తారు, తలుపు తీసిన చప్పుడు అవగానే సొరంగంలోకి వెళ్ళి పలకేసేయి, వేసి వెళ్ళిపోతుండని చెప్పారు. చాలా కాలం ఆవిడ అలా రహస్యంగా ఒక గుహలో ఉండిపోయారు. భగవాన్ రమణులు అరుణాచలంలో చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మమును దర్శనమును పొందిన తరువాత, తాను బ్రహ్మమని తెలుసుకున్న తరువాత, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఆయన కొండ మీద కూర్చునుంటే బ్రహ్మం అంటే ఏమిటండి? మీకు ఒక చిన్న ప్రశ్న.
దాన్ని నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం తరచూ ఈ మాట వాడుతుంటాం గురులీలామృతంలో. కనీసం ఆఖరి రోజున నేను దాన్ని సంక్షిప్తంగా వివరణ చేయకపోతే ఒక దోషం చేసిన వాడిని అవుతాను. బ్రహ్మం అనగానేమి అంటే తాను ఎలా ఉన్నదో అలా ఉండి తాను చేయడానికి వేరొక కార్యమన్నది లేక తాను సాక్షిగా తానుగా ఉండిపోవుట, దానికి బ్రహ్మమని పేరు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏ కెరటములు ఏ కదలిక లేక ఘనీభవించిపోయినటువంటి ఒక సరోవరం ఎలా ఉంటుందో అలా తాను సాక్షిగా ఉండి కదులుతున్న దాన్ని చూసేటటువంటి కదలని వస్తువుగా తానున్నట్లు బ్రహ్మముగా ఉండుట. బ్రహ్మము అంటే అది తేలిక భాషలో అర్థం చేసుకోవాలంటే. అలాంటి బ్రహ్మమును తానుగా గుర్తెరిగినటువంటి రమణులకి చేయదగిన పని ఉంటుంది. అందుకని వారు కొండ శిఖరం మీద కూర్చుని ఉండేవారు. కూర్చునుంటే రాను 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 ఒక నానుడి బయలుదేరింది. కొండ మీద ఓ బ్రాహ్మణ స్వామి కూర్చుని ఉంటాడు, పిచ్చేళ్ళ ఉంటాడో గోచి పెట్టుకుని ఉంటాడో, ఆయన్ని తీసుకొచ్చి కాస్త అన్నం పెడితే మంచిదని. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ బ్రాహ్మణ స్వామి రేపు మా ఇంట్లో గృహప్రవేశం వచ్చి భోజనం చేయాలనేవారు. ఆయన ఓ అనేవారు కాదు, ఆ అనేవారు కాదు, అలా చూస్తుండేవారు. ఎక్కడో తెలుసా మా ఇల్లు? ఇదిగో ఈ కొండ దిగిపోయి అలా వెళ్ళి 3వ సందులోకి తిరిగితే దేవాలయం ఉంది కదా, దేవాలయానికి ఎడం చేతి వైపున 4వ ఇల్లు. వచ్చేస్తావు కదా, 12ంటికి అన్నం పెట్టేస్తామనేవారు. అలా చూస్తుండేవారు. అర్థమైందిలే అని వెళ్ళిపోయేవారు. బ్రాహ్మణ స్వామి కదా పెడదామని వాళ్ళకి భక్తి. అంటే పేరు బ్రాహ్మణ స్వామిని పిలిచేవారు ఆయన్ని మొదట్లో. అయిపోయింది, 12 అయింది, 1 గంట అయింది, ఈయన రారు. ఈయన కోసమని కొండెక్కేవారు. కొండెక్కితే ఆయన అలాగే కొండ శిఖరం మీద కూర్చునేవారు. ఏమైనా రమ్మన్నాం కదా, రాకుండా ఇక్కడ కూర్చున్నాయంటే రా భోజనం చేద్దు కానీ అనేవారు. వాళ్ళ వంక మళ్ళీ ఇలా చూసేవారు. చూస్తే రమ్మంటే రాడి తీసుకుపోదాన్ని రండి, నా శంకల్లో చేతులేసి ఎత్తుకుపోయేవారు. ఎత్తుకుపోతే గొంతుకు కూర్చున్నవారు గొంతుకు కూర్చున్నట్టే పట్టుకుపోయి విస్తర దగ్గర కూర్చోబెట్టేవారు. తిననేవారు. అంటే 4 పిడచలు కలుపుకు తినేసి కౌపీనవంత కలుభాగ్యవంత అని ఒకసారి ఆశ్రమంలో వారు తదనంతరం భక్తులతో మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆ రోజులు ఎంత ఆనందంగా ఉండేవి, నేను అలా బ్రహ్మమును అనుభవిస్తూ హాయిగా ఉండిపోయేవాడిని. ఈ శరీరాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏదో పెడుతుండేవారు. వారు ఎంత గొప్ప మాటలండి వారి మాటలు. దీన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏదో పెట్టేవారు. ఇదే ఉంది, మోసుకుపోతే వెళ్ళిపోతుంది కదా, దీన్ని తినమనేవారు. ఓహో, ఇంత పదార్థం దీంట్లో పారేస్తే వాళ్ళకి తృప్తి అయితే పడేయడానికి మనకు అభ్యంతరం ఏమిటి అని ఏదో 4 పిడచలు కలిపి లోపల పడేసేవాడిని. ఇదేదో కాస్త తినేది. వాళ్ళు తృప్తి పడిపోయి మళ్ళీ మోసుకొచ్చన్నా వదిలేసేవారు, లేకపోతే నేనే నడిచొచ్చి కూర్చునేవాడిని. కాబట్టి పూర్వం ఆ రోజులు అలా ఉండేవి. అందులో కూడా నేను బ్రహ్మమును అనుభవిస్తూ ఆనందించేవాడిని అని జ్ఞాపకం చేసుకుని, ఆ జ్ఞాపకం చేసుకోవడం కూడా శరీరాన్ని వేరుగా చూసి జ్ఞాపకం చేసుకునేవారు. కాబట్టి ఏకాకి సత్పురుషుడైనటువంటి వాడు, బ్రహ్మమును అనుభవించిన వాడు లోకంతో కలిసి ఈ గందరగోళంతో ఉందామని అనుకోడు, ఒక్కడే ఉందాం అనుకుంటాడు. సిద్ధులు ప్రకటన చేయడం మొదలెట్టారనుకోండి, ఇంక అసలు ఆ క్యూలకి హద్దు ఆపు ఉండదు. ఇంకా అదే పని. తేరగా వస్తే ఏముందండి, హాయిగా వెళ్ళడం, అడుగుతూ ఉండడం, అయ్యా మాకు ఈ కోరిక తీర్చండి అన్నాం, ఏడుస్తూ ఉండడం, కూర్చుంటూ ఉండడం. ఈయన తీరుస్తున్నాడు అనుకోండి, రోజు 50 మందికి, రేపు 500 మంది వస్తారు, ఎల్లుండి 5000 మంది వస్తారు. కానీ మీరోటి జ్ఞాపకం పెట్టుకోండి, బ్యాంకులో మీకు డబ్బు ఉంటే కదా విత్డ్రాయల్ ఫామ్ యాక్సెప్ట్ చేసేది, మీకు తపస్సు ఉంటే కదా ఈ సిద్ధులు వినియోగం అయ్యేది. ఒకనాడు ఈ తపస్సు అంతా నశించిపోతుంది. ఈ లోకంతో కలిసి తిరగడం అనేటటువంటి పరిస్థితి చిట్ట చివరికి ఏ స్థితికి వచ్చేస్తుందో తెలుసా అండి? ఈ కోర్కెలు తీర్చి 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 తాను అల్లుకున్న సాలెగూట్లో తానే ఇరుక్కుని శరీరాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. కాబట్టి సిద్ధులకి ఎప్పుడూ కూడా సద్గురువు ప్రకటన చేయకూడదు, లొంగకూడదు. కాబట్టి ఎప్పుడూ ఆ సిద్ధుల ప్రకటన అనేటటువంటి వాటి జోలికి వెళ్ళేవారు కాదు మహాత్ములు ఎవరు. మీరు చూడండి, ఎవరో మహాపురుషులు ఎప్పుడో లోకోపకారం చేయడానికి ఒక 5-6 సందర్భాల్లో 10 సందర్భాల్లో చేసి ఉండవచ్చు. దాన్ని మీరు అది ప్రమాణంగా పెట్టుకుని వారు సత్పురుషులు కాదు అని అనడానికి వీల్లేదు. వారికి అనుగ్రహం కలిగిందనుకోండి, వారు ఎవరినన్నా అనుగ్రహిస్తారు, అది వారి అనుగ్రహ ప్రసారం అంతవరకే. వారు ఉద్ధరించకూడదు అనుకుంటే అంత గమ్మత్తుగా తప్పుకోగలరు కూడా. కాబట్టి నాయన, నేను ఇంద్రుడే రాని వేరొకడే రాని రాగానే వాడు నన్ను అర్థం చేసుకునే రీతిలో నేను కూర్చున్నాను అనుకో, వాడికి రాగానే వాడు తన కోరిక చెప్తాడు. నేను ఆ కోరిక సరే జంభాసురుడిని చంపేస్తాను అన్నాను అనుకో, వీడు వెళ్ళి ఊరుకుంటారా? విజయోత్సవమో అని ఓ ప్రొసెషన్ తీస్తాడు, తీసి ఓ గుడి కట్టేస్తాడు. గుడి కట్టేసి ఇంకక్కడి నుంచి నా విగ్రహాన్ని దాన్ని పెడతాడు. పెట్టి ఇదిగో ఈయనే మా కోరిక తీర్చిన వారు, మేము వెళ్ళి అడగగానే జంభాసురుడిని చంపేశారంటాడు.
ఈ మాట విని రేపు 500 మంది వస్తారు, ఎల్లుండి 5,000 మంది వస్తారు, ఆ తర్వాత 5 లక్షల మంది వస్తారు. వీళ్ళందరూ దేనికి వస్తారు? కోరికలు తీర్చుకోవడానికి వస్తారు. నా పనేమవుతుంది? వాడితో మాట్లాడుతుండా వింటుండా వద్దన్నవాడు వ్యతిరేక సంఘం పెడతాడు, తీర్చినవాడు అనుకూల సంఘం పెడతాడు, ఆఖరికి ఇద్దరు కొట్టుకుంటారు. ఆఖరికి నువ్వు ఎందుకు కొంతమందికి తీర్చావు, ఎందుకు తీర్చలేదని ఓ పెద్ద గొడవ బయలుదేరుతుంది. ఆఖరికి నేను ఏ స్థితి కోసం ఇక్కడికి వచ్చానో ఆ స్థితి పోనిపోతుంది. అందుకని శుశ్రూష చేసి 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 వాడు నేను గురువునే అన్న భావనతో నా పాదములు వదలకుండా పట్టుకుంటే అప్పుడు ఇంకా తీర్చక తప్పదు గురువుకి కూడా. అందుకే గురువు దేనికి లొంగుతాడు అంటే గురువు స్తోత్రమునకు ఎన్నడూ లొంగడు. గురువు చిన్నబుచ్చుకుంటాడు స్తోత్రానికి. గురువుని మీరు స్తుతి చేశారనుకోండి వెంటనే చిన్నబుచ్చుకుంటాడు, ఆత్మహత్య సదృశ్యంగా భావిస్తాడు ఆయన. గురువు దేనికి లొంగుతాడో తెలుసా అండి? గురువు లొంగిపోయేది ఒకే ఒకదానికి లొంగిపోతాడు. అందుకే రామచంద్రమూర్తి ఎలా నరుడిగా ఉండి పరబ్రహ్మము కాగలిగాడు, ఎలా ఆ జటాయువుని ఊర్ధ్వలోకాలకి పంపగలిగాడు. ఆయన మనుష్యుడు కదా, ఆయన గచ్చలోకాన్, నువ్వు నీ ఇష్టం వచ్చిన లోకానికి వెళ్ళిపో అని ఎలా పంపగలిగాడు అని అడిగారు. అడిగితే సత్యేన లోకాంజయతి దీనేన్ దానేన రాఘవ గురువున్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్. గురువులను శుశ్రూష చేసి గురువుల యొక్క అనుగ్రహంతో రామచంద్రమూర్తి ఆ స్థాయిని పొందారు. కాబట్టి గురువుకి శుశ్రూష చేసి మాత్రమే గురువుల మనస్సు గెలవగలుగుతారు. కాబట్టి గురువు తను తప్పించుకోవడానికే చూస్తాడు, శిష్యుడు శుశ్రూషతో వదలకుండా గురువుని పట్టుకోవాలి గట్టిగా. ఈ శుశ్రూష చేసేటప్పుడు విసుక్కుంటాడు, అక్కర్లేవా బాబు ఇప్పుడేం కాళ్ళ నొప్పులు లేవా అతనికి వెళ్ళి అక్కర్లేదంటాడు. లేకపోతే అసలు అబ్బాయి ఈ దగ్గరికి వెళ్ళడం ఏమిట్రా బాబు అనేటట్టు ఉంటాడు ముందు. మీరు తట్టుకుని వెళ్ళగలగాలి, తట్టుకుని వెడితే తనేమిటో చూపిస్తాడు గురువు. అయితే ఆ మాట అందరి పట్ల అనువర్తించడానికి వీల్లేదు. అలా నిజంగా సద్గురువు అయిన వాడి పట్ల మాత్రమే దాన్ని అనుసంధానం చేయాలి. అందరినీ ప్రతివాడిని పట్టుకుని అలా గురువు కింద అనుసంధానం చేసి వాడు ఎలా ఉన్నా అబ్బో మాకు అలా కనబడ్డారేమో అని అనుకుంటే వెంటబడితే లేనిపోని గొడవలు వస్తాయి. వాడు గురువు కాదు కదా, వాడో దీపపురుగు, మిమ్మల్ని దీపపురుగే చేస్తాడు వాడు. వాడే తప్పుకోలేదు, మిమ్మల్ని ఉద్ధరిస్తాడు వాడు. స్వయం తీర్ణాన్ని పరాంతారయేత్, తను దాటితే కదా ఇంకోటి దాటించడానికి, తనే దాటని వాడు ఇంకోటి దాటిస్తాడు. కాబట్టి ఆ యుక్తాయుక్త విచక్షణ ఉండాలి, ఆ విషయంలో జాగరూకత ఉండాలి. కాబట్టి చూడండి, తనసలు నేను లొంగకుండా ఉండడానికి, నేనెవరో తెలియకుండా ఉండడానికి, వీడికి శుశ్రూష ఏమిటి అనిపించుకోవడానికి నేను అలా కనబడ్డాను. నాయన నువ్వు మాత్రం నన్ను చూసి మా గురువుగారు అలా కనబడ్డారని నువ్వు కూడా అలా చేయడానికి ప్రయత్నం చెయ్యకు. అగ్నిహోత్రములోకి తీసుకెళ్ళి నువ్వు ఒక మాంసపు ముక్క పడేసినా, శవాన్ని పడేసినా, ఇంధనాన్ని పారేసినా, నెయ్యి పడేసినా, హవిస్సునిచ్చిన దేన్ని అగ్నిహోత్రము తీసుకున్నా కూడా మాలిన్యమంటనటువంటి పాపమంటనటువంటి అగ్నిహోత్రములా గురువు తన ఆత్మజ్ఞాన జాజ్వల్యమానమైన శక్తి చేత తన నడువడిని ఒక్కొక్కసారి కప్పిపుచ్చి తాను నడువడి యందు హీనుడిలా కనపడి ఎక్కువ మంది నుండి తాను తప్పుకోవడానికి ప్రయత్నించినా ఆయన ఆచరణమునకు దోషము రాలేదు, లోపల అలా ఉన్నాడు కాబట్టి. కానీ నువ్వు నన్ను చూసి ఇలా నేనుందామని నువ్వు ఉంటే ప్రమాదానికి లోనైపోతావు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేయలేదు, ఎందుకంటే ఆయన జ్ఞాని కాబట్టి. రమణులు సంధ్యావందనం చేయలేదని రమణుల యొక్క దేహముతో బంధుత్వం ఉన్నవారు కారు ఆశ్రమంలోకి వెళ్ళి సంధ్యావందనం మానేశాడు. మానేస్తే రమణులకి సంబంధించిన అంత్యవాసులు చెప్పారు, అయ్యా ఆయన సంధ్యావందనం చేయట్లేదని. ఎందుకు సంధ్యావందనం చేయట్లేదు అని అడిగారు రమణ మహర్షి. భగవాన్ మీరు చెప్పారు కదా ఈ లోపల ఉన్నది ఆత్మ, ఇంకా మళ్ళీ సంధ్యావందనం ఏమిటి, అందుకని మానేశాను అన్నాడు. అంటే రమణ మహర్షి అన్నారు, నేను రమణ మహర్షి పాతాళలింగం దగ్గర తొడలు తేళ్లు కొరికేస్తుంటే జిర్రులు కొరుకుతుంటే తపస్సు చేశాడు. సంధ్యావందనం మానేసిన వాడు చేయగలరా? వాడికి ఎక్కడ వదిలింది దేహభ్రాంతి? ఎల్కేజీ పాస్ అవ్వలేదు, యూకేజీ పాస్ అవ్వలేదు, 10th క్లాస్ పాస్ అవ్వలేదు. నువ్వు రమణ మహర్షి గురించి రమణితో సమానమైనటువంటి స్థాయిలో ఉంటానంటే ఎలా కుదురుతుంది? నువ్వు కూడా రమణులలా తయారైపోయిన తర్వాత, నువ్వు జ్ఞాని అయిపోయిన తర్వాత నువ్వు ఇంకే ప్రత్యేకం చెయ్యాలనే ఉండదు. నువ్వు అప్పుడు ఎలాగో నువ్వు భగవాన్ రమణ మహర్షితో సమానం అయిపోతావు. కాబట్టి నువ్వు సంధ్యావందనం మానేస్తానంటే ఎలా కుదురుతుంది? నువ్వు సంధ్యావందనం చెయ్యవలసిందే, నువ్వు అర్చన చెయ్యవలసినదే, నువ్వు పూజ చేయవలసినదే. మీరు ప్రపంచమునందు ఇద్దరిని అనుకరించరాదు. ఒకటి జ్ఞాని, 2 అజ్ఞాని. ఎందుచేత ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్, an అజ్ఞాని షుడ్ నాట్ బి ఇమిటేటెడ్. అజ్ఞాని వెర్రితలలు వేసిన అజ్ఞానంతో తద్దినం పెట్టడం మానేస్తాడు. మీరు మానేస్తారా? మీరు పెట్టాలి తండ్రికి తద్దినం.
జ్ఞాని అంతటా వ్యాపించిన ఆత్మగా తాను నిలబడిపోయాడు కాబట్టి తద్దినం పెట్టాడు. మీరు ఆ స్థాయికి వెళ్లకుండా మీరు మానేస్తారా? మీరు మానకూడదు. కాబట్టి జ్ఞానిని మీరు అనుకరించలేరు, అజ్ఞానిని అనుకరించరాదు. ఇప్పుడు ఈ రెంటి మధ్యలో మిమ్మల్ని ఉద్ధరించుకోవడానికి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు పట్టుకోవడం ఆచారము. దాన్ని పట్టుకుని మీరు ఆ స్థాయికి ఎదగాలి. కాబట్టి ఇది ఉపాసనకి సంబంధించినటువంటి యుక్తాయుక్త విచక్షణ. అందుకని నేను అలా కనపడ్డాను ఆ రోజున ఇంద్రుడికి. నేను కనపడ్డానని నువ్వు కూడా అలా కనపడే ప్రయత్నం చెయ్యకు. మొదట్లోనే ప్రమాదం వస్తుంది, అన్నప్రాసన్నాడు ఆవకాయనం అవుతుంది. అందుకని అది చెయ్యకూడదు సుమా. మహానుభావుడు చెప్పాడు కార్తవీర్యార్జునుడితోటే. కాబట్టి ఇప్పుడు పైన బృహస్పతి వాక్యం ఉంది. బృహస్పతి వాక్యం ఉంది కాబట్టి పట్టుకోగలిగారు ఇంద్రాదులు. వెళ్ళి ఆయన్ని సేవిస్తున్నారు. ఏది శుశ్రూష అంటే ఆ శరీరమునకు అప్పటికి ఏది అవసరమో అలా ఆ శరీరమునకు సేవ చేయడమే శుశ్రూష. ఆయన ఆత్మకి ఆయన మనస్సుకి మీరు చేయగలిగిన శుశ్రూష లేదు. ఆయన శరీరాన్ని మీరు సేవించాలంతే. ఎందుకని? గురువుకి శరీరం మీద భ్రాంతి లేదు. శిష్యుడికి ఏమిటి భ్రాంతి? ఆయన శరీరముతో ఉండాలని కోరిక. ఇవి రెండు పరస్పర విరుద్ధములు. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన రహస్యం ఇది. గురువు ఎప్పుడూ ఈ శరీరంతో ఉందామని కోరుకోడు. మీరు చూడండి, శంకరాచార్యుల వారి దగ్గరికి ఒక కాపాలికుడు వచ్చాడు. అయ్యా నాకు చక్రవర్తి శిరస్సు అయినా కావాలి, లేకపోతే ఒక మహాజ్ఞాని యొక్క శిరస్సు అయినా కావాలి. చక్రవర్తి శిరస్సు నేను తేలైన, కాబట్టి మీ శిరస్సు నాకు కావాలి, మీరు ఇవ్వగలరా అని అడిగారు. అడిగితే శంకరులు అన్నారు, తప్పకుండా. ఈ శరీరము యొక్క శిరస్సు వేరొకరికి పనికొస్తుంది అనుకుంటే ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ ఇప్పుడు ఇవ్వడం కుదరదు. ఎందుకంటే నా శిష్యులందరూ ఉన్నారు, వాళ్ళు నేను ఈ శరీరంలో ఉండాలని కోరుకుంటారు. ఎందుచేత అంటే ఇందులో ఉంటే వాళ్ళకి నేను పనికొస్తాను. అందుకని వాళ్ళు లేనప్పుడు నువ్వు ఈ శరీరంలోంచి తీసుకోవాలి తలకాయ. రేపు వాళ్ళందరూ కృష్ణానది స్నానానికి ఎడతారు, నేను ఒక్కడనే ధ్యానమగ్నుడనై ఉంటాను. నువ్వు ఒక్కడివి వచ్చి ఎవరూ చూడకుండా నా శిరస్సుని కత్తితో తరిగేసి తీసుకెళ్ళిపో అన్నారు. ఇది గురువు. ఈ మాట అనలేకపోతే ఆయన గురువు కాదు. అందుకే గురువు ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టర్మ్. అది చాలా చీప్గా ఎవరికి పడితే వాళ్ళకి, సైకిల్లో గాలి కొట్టినవాడు గురువే, గ్యాస్ సిలిండర్ మేడ మీదకి పట్టుకొచ్చిన వాడు గురువే, అందరినీ గురువు 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 అని చెప్పి మాట్లాడడం కుదరదండి. అందుకని శిరస్సు ఇచ్చేస్తానన్నారు ఆయన. ఇచ్చేస్తానంటే కాపాలికుడు వచ్చి ఆయన అనుష్ఠానం చేసుకుంటుంటే, ఆయన ధ్యానమనందుంటే కత్తి పట్టుకుని ఆయన శిరస్సు తరిగిపోయాడు. స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో కీడు శంకించింది. మమ్మల్ని ఉద్ధరించగలిగిన మా గురువుల యొక్క శరీరమునకు ఎవరో ప్రమాదము తీసుకొస్తున్నారని గ్రహించారు. ఇప్పుడు తాను పరిగెత్తికెళ్ళి రక్షించలేరు. వెంటనే నృసింహస్వామిని స్తోత్రం చేశారు. అంతే, ఎక్కడి నుంచి వచ్చిందో సింహం శ్రీశైలం కొండల మీద పరుగు పరుగున వచ్చి కత్తి పైకెత్తి దగ్గరికి వచ్చేస్తున్న కాపాలికుడి మీద పడి తునకల కింద తరిగేసింది వాడి శరీరాన్ని. శంకరాచార్యుల వారు లేచి లక్ష్మీ నరసింహస్వామిని స్తోత్రం చేశారు. కాబట్టి గురువు శరీరంలో ఉండాలని శిష్యుడు కోరుకుంటాడు. శరీరంతో నాకేమి సంబంధం, ఇది పడిపోతే మాత్రం నాకు నష్టమేమిటని గురువు అనుకుంటాడు. అంతేకాని ఇంకా బాగా సన్మానాలు చేయించుకోవాలి, ఇంకా సత్కారాలు చేయించుకోవాలి, 3 బిరుదులే ఉన్నాయి, కనీసం 2 రూల్డ్ పేపర్లకు సరిపోయేన్ని బిరుదులు రావాలి, ఇంకా నాకు గజారోహణం ఒకటి అవ్వలేదు, నాకు ఇంకా గండపెండేరం వేయలేదు, నాకు ఇంకా కనకాభిషేకం అవ్వలేదు, ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఈ శరీరం పడిపోయినా పర్వాలేదు అనుకున్నవాడు గురువు ఎందుకు అవుతాడండి? వాడు గురువు కాడు, బరువు. కాబట్టి గురుత్వం అనేటటువంటిది శరీరమునందు ఎంత భ్రాంతి తగ్గి జ్ఞానమునందు నిలబడితే అంతటి అప్పుడు గురువు అవుతాడు. ఆ గురువుని శరీరమునందు దక్కించుకోవాలనుకున్నవాడు శిష్యుడు అవుతాడు. కాబట్టి చూడండి ఎంత చిత్రమో. దూరంగా ఉంచాలని నేను ఇలా నటించాను, కానీ నన్ను పట్టుకోగలిగాడు ఇంద్రుడు. వచ్చి సేవించాడు, శుశ్రూష చేశాడు. ఎప్పటికైనా చూసి 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 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, ఎప్పుడు తాగుతూ ఉండడం, ఆ అమ్మాయి మీద పడి ఉండడం. ఈయనకి నేను శుశ్రూష చేస్తే ఏవి సాధిస్తాను రా, మా బృహస్పతి గారు తప్పు చెప్పారేమో అన్న భావన ఎప్పుడైనా ఇంద్రుడికి వచ్చిందనుకోండి, ఉభయభ్రష్టత్వం వస్తుంది. ఎందుకని? 1 ఈ గురువును వదలడం, 2 తన గురువు మాట మీద నమ్మకం లేకపోవడం. ఇప్పుడు గట్టిగా పట్టుకోగలిగాడు ఇంద్రుడంటే ఎందుకు పట్టుకోగలిగాడు? బాహ్యమునందు పట్టుకోగలిగిన రూపము కాదది, కానీ పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? పైనున్న గురువాక్యము వలన పట్టుకున్నాడు. పట్టుకోవడంలో గురువాక్యము చేత పట్టుకున్నవాడు ఉద్ధరింపబడుతున్నాడు.
గురువు గారి దగ్గర వినేసినట్టుగా కనపడే, చాలా శ్రద్ధగా ఉన్నట్టు కనపడే అంటే నువ్వు పతనం అయిపోతావు. గురువు దగ్గర విన్న మాటని అంత జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి, లోపల పెట్టుకోవాలి. గలంతి శంభోత్త చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మధ్యతో హృదభి శివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. ఈ చెవుల గుండా విన్నటువంటిది లోపలికి తీసుకెళ్లి నిలబెడితే నిధిధ్యాసనము చేత లోపల ఉన్న సంసార భ్రమణ పరితాపోపశమనమును కల్పిస్తుంది. గురువాక్యమును పట్టుకోగలగాలి. పట్టుకున్నాడు ఇంద్రుడు. ఇప్పుడు విజయం ఎవరికి వస్తుంది? మీరు చెప్పేసేయచ్చు. ఒకడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహమును పొందాడు, ఒకడు గురువు చెప్పిన మాటని పట్టుకుంటున్నాడు. ఈశ్వరుడి అనుగ్రహమును పొందినవాడు ఆ అనుగ్రహమును తన అహంకారమునకు వాడుకుంటున్నాడు. జంభాసురుడు బృహస్పతి చెప్పిన మాట గట్టిగా పట్టుకుని అసలు చాలా వికిలిగా కనపడుతున్న స్వరూపము గురువే అని గట్టిగా పట్టుకుంటున్నాడు ఇంద్రుడు. ఆఖరికి ఒకనాడు మాట్లాడారు దత్తాత్రేయులు వారు. మీరెవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలా మమ్మల్ని సేవిస్తున్నారు, మీకేమైనా కోరిక ఉందా, మీరు ఎక్కడి వారు అన్నీ అడిగారు. అడిగితే గురువు వేసేటటువంటి ప్రశ్నలు కూడా చాలా చమత్కారంగా ఉంటాయండి. గురువు పరంపరగా ప్రశ్నలు వేసాడు అనుకోండి, అందులో కూడా ఏదో రహస్యం ఉంటుంది. గురువు ఒక్క ప్రశ్న ఇస్తేనే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఆ ప్రశ్నకి జవాబు చెప్పడం అంత తేలిగ్గా ఉండదు. నేను ఒకసారి ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక మహాపురుషుడు. ఆయన ఏదో ఇలానే సభలో కూర్చునుంటే ఎవరో వెళ్ళి చెప్పారు నిష్కారణంగా, ఇదో ప్రారంభం ఉంటుంటుంది సభల్లో. ఇదేంటి ఆయనండి చాగంటి కోటేశ్వరరావు, ఇంద్రుడండి, చంద్రుడండి, ఉపేంద్రుడండి, రామాయణం చెప్పాడండి, భాగవతం చెప్పాడండి, ఇంకోటి చెప్పాడు. ఏమిటి చెప్పాడు? ఇంట్లో పుస్తకం చూసుకొచ్చి కాసేపు ఏమో 4 మాటలు. మేమేం బ్రహ్మాన్ని పొందేసిన వాళ్ళం ఏం కాదు కదా. అది సభలో చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఇలా చూపించి వేలు అన్నారు. అంటే నన్ను అనుకోలేదు నేను. మళ్ళీ ఇలా అన్నారు. అంటే అటు ఇటు వాళ్ళు చూసి 2-3 లేచి నిలబడ్డారు అన్నారు. అంటే వాళ్ళు వెనక్కి చూసి మిమ్మల్ని అన్నారు. నన్నెందుకు పిలుస్తారు, నాకు ఆయనతో పరిచయమే లేదు, ఆయన ఒక పీఠాధిపతి. నేను లేచి నిలబడ్డాను. నిలబడితే అన్నారు, వెళ్ళాను. అంటే గురువు వేసే ప్రశ్న అంటే ఎంత 1000 టన్నుల బరువుతో ఉంటుంది. అది లోపలికి తీసుకెళ్లి తలుపేశారు. నేను నించున్నాను, వారు కూర్చున్నారు. ఆయన అడిగారు, మీరెవరు అన్నారు. మీరెవరంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఈయనేమో ఎదురుగుండా ఉన్నది ఒక ఆఫీసరో ఫ్రెండ్ అనుకోండి. మీ వాట్ ఆర్ యూ అంటే ఐఎమ్ అన్ అసిస్టెంట్ ఇన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వెంటనే చెప్పేయచ్చు. అదే ఐఎమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ చెప్పేయచ్చు. కానీ ఇన్ వాట్ వే ఇట్ ఈస్ రెలవెంట్ టు ఎ పీఠాధిపతి? నా ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగానికి పీఠాధిపతికి సంబంధం ఏంటండి? నేనేం చెప్పాలి? నాకు అసలు విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఏం చెప్పాలో నాకు తెలియలేదు. ఇన్ని ఉపన్యాసాలు చెప్పేవాడిని. ఏం చెప్తాం, మీరెవరంటే ఏం చెప్తామని ఆలోచన చేస్తున్నాను. ఈయనకి పీఠాధిపతి దగ్గర మీరెవరు అంటే ఏం చెప్పాలి? నేను ఇంద్రియములు కాను, నేను మనస్సు కాను, నేను బుద్ధి కాను, చిదానంద రూప శివోహం శివోహం అన్నా అనుకోండి. ఏదో నేర్చుకున్న 2 ముక్కలు పెట్టుకున్నా, అంతటి వాడివా అని ఏదైనా పరీక్ష అడితే లేనిపోకూడవా? అందుకని 1000 ఆలోచనలు వచ్చి నిశ్శబ్దంగా నిలబడ్డాను. ఈ పేరేమిటన్నారు. నా పేరు కోటేశ్వరరావు అండి అన్నాను. నా పేరు కోటేశ్వరరావు అంటున్నారు, అది మీ పేరా, మీ శరీరము పేరా అన్నారు ఆయన. అంటే ఆయన ఏ స్థాయిలో మాట్లాడడం మొదలెట్టారో చూడండి. ఇప్పుడు అంటే కాషనాడర్ పడిపోయింది. 3వ నెంబర్ ప్రమాద పతాకం స్థానిక భద్రతా సూచనగా ఎగరేసేశారు. నోరు విప్పి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాడు. నువ్వేదో మాట్లాడడానికి యోగ్యుడు అని లోపలికి పిలిచాను కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి సుమా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని దాని అర్థం. కాబట్టి అప్పుడు నేను ఎంత అగ్ని పరీక్షను ఎదుర్కొని ఉంటారో మీరు ఊహించవచ్చు. కానీ ఇప్పుడు నేను అదంతా చెప్పడం ఏదో స్వోత్కర్ష ఇంటర్వ్యూ అని ఇన్ వాట్ వే ఇట్ ఈస్ రెలవెంట్. కాబట్టి భగవంతుడు అనుగ్రహం వల్ల వారి ఆశీస్సులతో బయటపడ్డాం, అంతవరకు చాలు. అందుకని దత్తాత్రేయ స్వామి వారిని సేవించగా ఒక ప్రశ్న గురువు వేస్తేనే చాలా కష్టంగా ఉంటుందండి. గురువు పరంపరగా ప్రశ్నలు ఇచ్చాడు అనుకోండి, ఆ ప్రశ్నలు వేసిన వాడికి కాదండి, రాబోయే తరాల వరకు ఉద్ధరిస్తాయి ఆ ప్రశ్నలు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. శంకరాచార్యుల వారు భజగోవిందంలో కాశీలో ఓ బ్రాహ్మణుడు అడ్డుపెట్టి ప్రశ్న వేశారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్యంచింతియ తదీయభ్రాత అన్నారు. నువ్వెవరు, మీ ఆవిడెవరు, మీ పిల్లలెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఓసారి తత్వం ఆలోచన చెయ్యి. అప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు మీరు కూర్చుని ఆలోచించండి. కస్యత్వం, నువ్వెవరు ఆలోచన చేయండి. అయిపోయిందంతే విచారణ.
ఆఖరికి భయం వస్తుంది. బాబు నేను ఎవరండి అని మీరు ఎవరినో అడగడానికి వెళ్ళాలి ఇప్పుడు అంటే ఓ జ్ఞాని దగ్గరికి. అలా ఉంటాయి గురువుల ప్రశ్నలు. కాబట్టి ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు వేశారు ఇంద్రుణ్ణి. ఏం చెప్పాలి ఇంద్రుడు? చెప్పక తప్పదు. చూడండి, నోటి వెంట వచ్చేటటువంటి మాటనే ఆధారం చేసుకుని గురువులు ఎలా మారుస్తారో చూడండి. ఆయన అన్నాడు పొరపాటున, నేను ఇంద్రుణ్ణండి, ఇంకా పోలేదు. ఎప్పుడు ఇంద్రుడు? ఎక్స్ ఇంద్రుడు. తీసేశాడుగా జంభాసురుడు పోస్టు. ఇప్పుడు ఏమని చెప్పాలి? పదవీ భ్రష్టుడనైన ఇంద్రుడను అనాలి. ఆయన అన్నాడు, నేను ఇంద్రుణ్ణండి, నా పదవి లాగేశాడు జంభాసురుడు, అందుకని ఇంద్రత్వం పోయింది నాకిప్పుడు. బృహస్పతి దగ్గరికి వెళ్ళాను, మీరు శ్రీమన్నారాయణులు దత్తాత్రేయుల వారిగా సహ్యాద్రి పర్వత శిఖరముల యందు తిరుగుతున్నారని చెప్పారు, అందుకని మిమ్మల్ని సేవించడానికి వచ్చాను. మీరే శ్రీమన్నారాయణుడని నాకు తెలుసు, మీరు నాకు రాజ్యం ఇప్పించాలి అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఏమన్నా మతి ఉందా నీకు? ఇందుక సేవ చేస్తున్నావు ఇన్నాళ్ళ నుంచి? ఫోన్లే ఎవడో సేవ చేస్తున్నాడు, మనకెందుకని నేను చేయించేసుకున్నాను. నన్ను చూస్తే నీకు అసలు అలా అడుగుదామని ఎలా అనిపించిందయ్యా? నువ్వు చూస్తున్నావు, ఒకటి, నేను ఎప్పుడూ తాగుతూ ఉంటాను, రెండు, నేను మగువులతో విలాసంగా గడుపుతూ ఉంటాను. ఇవి రెండు తప్ప నాకు అసలు ఇంకేం తెలియదు. నేను తపస్సు చేయడం ఏమిటి, నాకు యోగ విద్యలు ఉండడం ఏమిటి, నేను నిన్ను ఉద్ధరించడం ఏమిటి? పోనీ ఆయన ఎవరో చెప్పాడు అనుకో, ఇన్నాళ్ళ నుంచి కాళ్ళు అడుతున్నావు, చేతులు అడుతున్నావు, అక్కడికి తీసుకెడుతున్నావు, ఇక్కడికి తీసుకొస్తున్నావు, పోనీ నేనంత తపశ్శక్తి ఉన్న వాళ్ళే నీకు ఎప్పుడన్నా కనపడ్డానా నమ్మడానికి? ఇంద్రుడివా? అయితే మేమే మిమ్మల్ని సేవించాలి, అపరాధం అయిపోయింది, మీరు మమ్మల్ని సేవించడం ఏమిటండి? ఇప్పటికైనా అర్థం చేసుకుని మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంటే ఇప్పుడు ఇంద్రుడికి భయం వేసింది, అయ్యి బాబోయ్ నేరకపోయి ఈ మాట అన్నాను అని. అయ్యి బాబోయ్ ఇన్ని పరీక్షలు పెట్టకండి, మాకు మాట్లాడటము రాదు, మీతో చెప్పడము రాదు, ఎందుకు వచ్చిన గొడవ? కోరిక చెప్పేసుకుంటే గొడవ వదిలిపోతుంది కదా, అక్కర్లేక అనవసరపు మాటలు అన్నీ మాట్లాడాను, కాబట్టి నన్ను క్షమించండి, ఇన్ని మాటలు మాట్లాడినందుకు. మీరు ఉపకారం చేసి పెట్టండి, నాకు మళ్ళీ ఇంద్ర పదవి ఇవ్వండి మహాప్రభో, మీరు ఎన్ని వేషాలు వేసినా నేను కనిపెట్టగలను, మీరు నారాయణుడే అన్నాడు. ఆయన అన్నారు, సరే నువ్వు నేను చెప్పినా వినేటట్టు లేవు కదా, నీకు నేను అడుగుతున్నావు కాబట్టి ఒక్క మాట చెప్తాను. మీరు వెళ్ళి జంభాసురుడితో యుద్ధం చేయండి రాజ్యం కోసం. యుద్ధం చేస్తే మీలో కొంతమంది పడిపోతారు, యుద్ధంలో పడిపోతే వాళ్ళని తీసుకొచ్చి దెబ్బలు తగిలిన చోట దూది పెట్టి తీసేసి ఆ రక్తం అవి కట్లు కట్టి అవి సేవలు చేసి పెడతాను. అంతకన్నా నాకేం రాదు. ఇంకా నేను కూడా మీరు నన్ను ఎలా సేవించారో నేను కూడా మిమ్మల్ని అలా సేవిస్తాను. దెబ్బలు తగిలిన వాళ్ళకి కట్టు కట్టడం, వేళ్ళు ఊరిపోతే బ్యాండేజీలు వేయడం, ఏదో వాళ్ళకి కష్టాన్నం పెట్టడం, ఓ రెండు పళ్ళు ఇవ్వడం, ఇలాంటి పనులు ఏమైనా చేసి పెడతాను. ఆ ఉపకారం నేను చేసి పెట్టగలిగింది, నేనేం దాపరికం లేదు, నేను చేసి పెడతాను. మీకు ఇష్టమైతే చేయించుకోండి, మీకు కష్టమైతే వెళ్ళిపోండి తప్ప మీరేదో వచ్చేసేస్తారు ఇచ్చేసేస్తారు, మీరు ఇలా సంకల్పం చేసేసి ఇలా అంటే జంబాసుడు చచ్చిపోతాడు, మాకు రాజ్యాలు వచ్చేస్తాయి, ఈ మాటలు వద్దు మహాప్రభో, ఎందుకు వచ్చింది మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే ఇంద్రుడు ఈసారి ఏం చేశాడంటే గమ్మత్తైన మాట, గంభీరమైన మాట ఇప్పుడు మాట్లాడాడు. అలగమ్మ గారు రమణ మహర్షితో, నేను ఇంట్లో చచ్చిపోతే తీసుకెళ్లి శ్మశానంలో ఉత్తర క్రియలు చేస్తారు, వీడి దగ్గర చచ్చిపోతే తీసుకెళ్లి వీడి చేతులతో పైకెళ్లి రక్కసిముళ్లలో పారేసిన నేను నా జన్మ సార్థకత పొందుతుంది, వీడి దగ్గర చచ్చిపోతానన్న మాటకి మోక్షం ఇచ్చినట్టు ఒక్క మాట అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, అయ్యా ఇస్తే రాజ్యం ఇవ్వండి, ఇవ్వకపోతే శుశ్రూష చేయించుకోండి, రెండే, అంతేగాని ఇంకో మాట లేదు మీకు మాకు, మీరు ఇంకా మాట్లాడద్దు, మేము ఇలా కాళ్ళు చేతులు పట్టుకుంటూ కూర్చుంటాం అంతే అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నారు, శహబాష్, మెచ్చుకున్నారు. ఉరే నీ కోరిక తీరుతుంది, ఏం చేస్తావో తెలుసా? నీ రాజ్యం ఇప్పించేస్తాను. గురువు దగ్గర నిలబడి గురువు దగ్గర ప్రయోజనాన్ని పొందడం అంటే అందరూ క్యూలు కట్టి కోరికలు తీర్చుకోలేరండి. గురువు మనసులో స్థానం పొందాలి. గురువు మనసులో స్థానం పొందారనుకోండి, గురువు సంకల్పం చేస్తాడు, ఆయన సంకల్పం చాలు ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి ఆ రాక్షసుల్ని రెచ్చగొట్టి యుద్ధానికి తీసుకురండి, నేను మిగిలిన పని చేస్తానన్నాడు. అయ్యా తీసుకొస్తే ఏం చేస్తారండి, మీ దగ్గర సైన్యం లేదు కదా, కొన్ని ఏనుగులు అవి తీసుకురానా? ఇవేం అడగలేదు ఇంద్రుడు. ఆయన గురువు, సంకల్పమాత్రం చేత ఆయన ఏదైనా చేసేయగలడు గురువు అన్నవాడు. కపిల మహర్షి ఒక్క హుంకారం చేశారంతే, 60,000 మంది సగరులు బూడిద కుప్పలై కింద పడిపోయారు. గురువు అన్నవాడు ఏం చేయలేడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువు ఏదైనా చేయగలడు. అందుకని వెళ్ళి రాక్షసుల్ని రెచ్చగొట్టారు యుద్ధానికి. వాళ్ళు విరే మళ్ళీ వీళ్ళు వచ్చారు రా అని యుద్ధానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి సంతోషం, పాపం బాణాలు ఎక్స్పైరీ డేట్లు అయిపోతున్నాయి, తయారు చేసినవన్నీ అలా ఉండిపోయాయి. అందుకని దొరికారు, మళ్ళీ వేద్దాం బాణాలని వెంటబడ్డారు.
వాళ్ళు తిన్నగా తీసుకుని దత్తాత్రేయుల వారి ఆశ్రమం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆయన పక్కన ఒక స్త్రీ ఉంది. ఆవిడ చాలా సుందరాంగి. ఎవరావిడ? ఆయన గురుస్వరూపంతో ఉన్న ఆయన పక్కన ఉన్నటువంటి స్త్రీ లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి శాస్త్రమునందు ఒక మాట ఉంది. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపత్యే. ఆవిడ నిత్యానపాయనీం. స్వామి ఏ రూపంలో ఉన్నా ఆయనని అనుసరించి ఉంటుంది తప్ప ఆయన నుంచి విడివడి ఉండడం అనేటటువంటిది తెలియని స్థితి ఉన్నది. ఎప్పుడూ అంతేనండి. వ్యక్తి యొక్క శక్తి ఈ రెండు విడివడి ఉండవు. ఒక కారు ఉందనుకోండి, కారు యొక్క నడిచే శక్తి వేరువేరుగా ఉంటాయా? ఉండవు. కోటేశ్వరరావు యొక్క ఉపన్యాసం చెప్పే శక్తి ఈ రెండు విడివిడి ఉంటాయా? ఉండవు. శివశక్త్యాయుక్తోది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. శక్తి పక్కన ఉంటేనే చెయ్యగలడు. అందుకని లక్ష్మీదేవి ఎప్పుడూ ఆయన పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఈ శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మితోటే ఆయన ప్రయోజనాన్ని సాధించబోతున్నారు. ఆయనని విడిచిపెట్టి ఉండకుండా ఆయన అర్ధాంగి, ఆయన సతీమణి, ఆయన శక్తి స్వరూపమైన లక్ష్మీదేవే ఆవిడ పక్కన కూర్చుని ఉన్నది. ఇప్పుడు మనకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? అసలు అలా చూడగలగడం లక్ష్మీనారాయణుల్ని జన్మజన్మాంతర సుకృతం. సీతాదేవిని చూస్తే గోపరాజు గారు ఏమన్నారో తెలుసా అండి? నాకు సీతమ్మని చుట్టలేదయా, నేను నేను రాముడిగా చుట్టలేదు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచారజనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖలగ్రముగాగ వసించో చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి. రామా, మీరు పరబ్రహ్మము, ఆమె శ్రీరమ లక్ష్మీదేవి, అదిగో ఆ విరజానది గౌతమి, మీరు భద్రాచలం మీదకి రావడం మా అదృష్టం అని కొలిచారు. నిత్యానపాయిని శబ్దాన్ని అనుసంధానం చేసుకున్నారు గోపరాజు గారు. అలా చూడగలిగినటువంటి కన్నున్న వాడికి స్వామితో విడివడకుండా అమ్మవారు ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ, నాకు అత్యంత ఇష్టమైనటువంటి ఘట్టం అది. మీకు నేను భాగవతం చెప్పేటప్పుడు కూడా నేను దాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను. వామనమూర్తి బ్రహ్మచారిగా వచ్చారు. బ్రహ్మచారికి భార్య ఎక్కడ ఉంటుందండి? కానీ ఆ వామనమూర్తి బ్రహ్మచారిగా ఉండగా కాళ్ళు కడగడానికి నీళ్లు పోస్తున్నటువంటి బలిచక్రవర్తికి ఆయన పాదముల వంక చూసినప్పుడు బలిదైచ్చేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాచయోగి సుమన సంప్రదిత శ్రీదమున్ కలితానం రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారు. లక్ష్మీదేవి తెల్లవారుజామున శ్రీమన్నారాయణుడి పాదముల దగ్గరికి వచ్చి మోకాళ్ల మీద వంగి నమస్కరించినప్పుడు అమ్మవారి లలాటమునందున్న కస్తూరి బొట్టు అయ్యవారి పాదాల మీద కనపడింది, బ్రహ్మచారి పాదాల మీద. ఎలా కనపడుతుంది? నిత్యానపాయని. కాబట్టి ఆయన పక్కనున్నది ఎవరు? లక్ష్మీదేవి. కాబట్టి ఇప్పుడు ఈ రాక్షసులందరూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతి బాగా తలకెక్కింది. లక్ష్మీదేవి యొక్క అందచందములను చూశారు. చూసి ఈవిడ్ని తీసుకెళ్లి మన ప్రభువుకి అప్పచెప్తే పొంగిపోతాడు. ఈ తాగుబోతాడు మాత్రం అన్నేమి ఎదిరిస్తాడు, ఈవిడ్ని ఎత్తుకుపోతే మాత్రం ఇంతంతగత్తే ఈయనకెందుకు అని ఒక పల్లకి ఒకటి తీసుకొచ్చి ఆవిడ్ని గబగబా తీసుకెళ్లి ఆ పల్లకీలో కూర్చోపెడుతున్నారు. వినాశనానికి కారణం శక్తి పరబ్రహ్మముల యందు ఒకరిని మీ కోరిక కోసం విడదీసి చూడడమే. నాకు రాముడొద్దు సీతమ్మ కావాలన్నాడు రావణాసురుడు, 10 తలకాయలు పోయాయి. నాకు సీతమ్మొద్దు రాముడు కావాలంది శూర్పణక ముక్కు చెవులు పోయాయి. నాకు సీతారాములు కలిసి కనపడాలనుకున్న హనుమ చిరంజీవి అయిపోయారు. శక్తితో కలిసినటువంటి శివుణ్ణి ఆరాధన చెయ్యాలి. అందుకని ఉపాసన వేరు, ఆరాధన వేరు, జ్ఞానం వేరు. కాబట్టి ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ లక్ష్మీదేవియే పక్కన ఉన్నది. ఆ లక్ష్మీదేవిని వాళ్ళు అపహరించి పల్లకీలో పెట్టి తీసుకుపోతున్నారు. తీసుకుపోయేటప్పుడు వాళ్ళకు వెర్రి ఆలోచన వచ్చింది. ఏమనంటే, మనం తీసుకెళ్లేది మామూలుగా తీసుకెళ్ళడం ఏమిటి, ఇంతటి సుందరాంగిని తీసుకెళ్తున్నాం కదా, ప్రభువు ముడిసిపోవాలంటే ఒరే మీరు ఏమి సేవకులరా, నా కోసం పదార్థాన్ని తీసుకొచ్చేటప్పుడు నెత్తి మీద పెట్టి పట్టుకొచ్చారు.
అంటే ఎంత పవిత్రంగా పెట్టి పట్టుకొచ్చారు. ఇవాళ మీరు కళ్యాణానికి వచ్చేటప్పుడు ఆర్జిత సేవా గృహస్థులందరూ కూడా కళ్యాణ సామాగ్రిని తల మీద పెట్టి పట్టుకొచ్చారు. ఎందుకు తల మీద పెట్టి పట్టుకురావడం? సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. అందుకని ఆ శిరస్సు మీద పెట్టి పట్టుకొచ్చారు. అంటే ఆ పవిత్రతని, ఆ భక్తిని ఆవిష్కరించారు. అలా మనం కూడా తల మీద పెట్టి పట్టికెడితే ప్రభువు పొంగిపోతాడు. ఎంత బాగా తీసుకొచ్చారా నా మీద, ఎంత ప్రేమరా మీకు అంటాడు. ఈడ్చుకుంటూ తీసుకెళ్లద్దు, పల్లకీలో పట్టుకుని నెత్తి మీద పెట్టి పట్టుకెడదాం అన్నారు. అయితే నెత్తికి ఎత్తుకోండి అన్నారు. అందరూ నెత్తికి ఎత్తుకున్నారు. ఎత్తుకున్న పల్లకీతో తీసుకెడుతున్నారు. ఆవిడ తీసుకెడుతుంటే ఇప్పుడు ఇంద్రుడికి అనుమానం వచ్చి, ఏమంటే రాక్షసుల్ని చంపేస్తానన్నారు, వాళ్ళేమో లక్ష్మీదేవిని ఎత్తుకుపోతున్నారు, మీరేమో అలా చూస్తూ నవ్వుతూ ఇంకొకరు తాగుతున్నారు, ఇది ఎక్కడ కొనవండి అన్నారు. అంటే ఆయన అన్నారు, ఊరే మీకు వచ్చేసింది అనుమానం, అప్పుడే మీరేమీ అనుమానపడకండి, వాళ్ళకి లక్ష్మీదేవి ఎప్పుడు నెత్తికెక్కిందో అప్పుడే వాళ్ళ నాశనం ప్రారంభమైపోయింది, మీరు అలా కూర్చోండి అన్నారు. వీళ్ళు ఎప్పుడైతే లక్ష్మీదేవిని తల మీద పెట్టుకుని తీసుకెళ్లడం మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళ యొక్క శక్తి అంతా క్షీణించిపోయి వెళ్ళి ఇప్పుడు యుద్ధం చేయండి అన్నారు. దేవతలు వెళ్ళి యుద్ధం చేశారు. ఇంత శక్తి కలిగిన రాక్షసులు అప్పడాలని 100 అప్పడాలను అక్కడ పెట్టి చేత్తో కొట్టేసి ముక్కలు చేసేయడానికి పెద్ద బలం ఉండాలి. ఏమిటంటే ముసలాడి చేస్తే విరిగిపోతాయి. బలి బలి మా బావ బల్లెంబు జేబూని పుల్లాకు తూట్లుగా పొడవలేదే అన్నట్టు వెనకడకూడదు వీరత్వం చెప్పడానికి. అలాగా అదేవిడు పెద్ద శక్తిహీనుడైపోయిన వాడిని చంపేయడానికి పెద్ద వీరత్వం ఎందుకండి? వాళ్ళకి శక్తి పోయింది, ఉత్తరక్షణం చంపవతల వారి శరజంభాసురుడు పోయాడు. సింహాసనాన్ని మళ్ళీ ఇంద్రుడు అధిష్ఠించి దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేశాడు. ఆల్ రైట్, లీల అక్కడ వరకు చాలా బాగుంది. కానీ చిట్ట చివరిలో ఓ ముడి ఒకటి ఉంది. ఈ ముడిని మీరు కేవల భక్తి చేత, ఏమంటే మాకు అందులో పెద్ద తత్వం ఏం తెలియక్కర్లేదండి, మేము నమ్ముతాం, ఇంద్రుడు ఎలా నమ్మాడో అలా నమ్ముతాం, ఆయన నారాయణుడు ఏమైనా చేయగలడు కాబట్టి మేము నమ్మి నమస్కరిస్తున్నాం, చాలా సంతోషం, అలా నమస్కరించగలిగినా దాని ప్రయోజనం ఉంటుంది. ఇంచేతక్కటే అక్కడ శ్రద్ధ, విశ్వాసం ఉంది. విశ్వాసము చేత మీరు గట్టెక్కేస్తారు. కానీ తత్వం కూడా తెలుసుకున్నారనుకోండి, అందులో ఉన్నది మీ జీవితానికి ప్రయోజనకరం అవుతుంది. గురువు ఏది చేసినా మీ జీవితంలో నడువడిని మార్చేదై ఉండాలి. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారు ఒక రాముడు యుద్ధం చేసి చంపినట్టో, ఒక కంసుణ్ణి కృష్ణుడు చంపినట్టో, జంభాసురుణ్ణి చంపకుండా ఈ లక్ష్మీదేవిని తలకెక్కించి చంపడం అనేటటువంటి దాని వెనకాతల ఏదైనా రహస్యం ఉన్నదా అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. భగవంతుడిచ్చినటువంటి విభూతి ప్రకాశించుట అంటే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలిగింది, అదే ఇంద్ర పదవిని పొందారు, అదే 10 మందిని చంపగలిగినటువంటి శక్తిని పొందారు. ఇప్పుడు వీళ్ళకి ఈ శక్తి దేనికి పనికొచ్చింది? లోకరక్షణమునకు పనికి రాలేదు. వీళ్ళకి ఇది బాగా నెత్తికెక్కి, ఒరేవాడికి కళ్ళు నెత్తికెక్కేరా అంటారు మన వాళ్ళు, మదము కింద ప్రకటమైనది. ఇప్పుడు ఈ మదము కింద ప్రకటమైపోతే ఏమవుతుందో తెలుసా అండి? వాడి స్థానం ఏమిటో వాడికి మళ్ళీ చూపిస్తారు. ఒకానొకనాడు కుబేరుడు కొడుకులకి ఇలాంటి మదం ఎక్కింది. మదం ఎక్కి ఆకాశగంగలో స్నానం చేస్తూ నారద మహర్షి అంతటి వారు వెళ్ళిపోతుంటే దిగంబరంగా నిలబడ్డారు దిశమలతో. ఒరే నలకోబరమణి గ్రీవులయ్యుండి మీరు సాక్షాత్తుగా యక్షరాజైన కుబేరుడి పుత్రులయ్యుండి బట్ట కట్టుకోలేదు, ఇంకా మీకెందుకు లేండిరా పాపం ఈ జన్మ, బట్టలు కట్టుకోవడానికి అవసరం లేనటువంటి రీతిలో మీ ఇద్దరూ కూడా బ్రహ్మాండమైనటువంటి చెట్లై ఆ నందవ్రజంలో పడుండండి అన్నారు. అప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. కృష్ణ పరమాత్మ పాద పరాగము సోకితే మీ ఇద్దరికీ కూడా యమలార్జున భంజనమై ఆ రోజున మళ్ళీ మీరిద్దరు యక్షులవుతారన్నారు. తలకెక్కిన మదం ఎలా విరిగిపోతుంది? అలాగే విరిగిపోవాలి. మీరు చూడండి, రావణాసురుడు ఏం చేశాడు? వరాలు పొందాడు, మదం ఎక్కింది. వరాల్ని వరాలుగా పొంది ఊరుకుంటే గొడవ లేకపోను, దాంతో మదం ఎక్కింది, నేను ఏదైనా చేయగలనన్నాడు. నైనం సూర్య ప్రతిపతివార్ష్వే వాతిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే అన్నారు బాలకాండలో. ఓ సముద్రమా నీ ఎందుకు కెరటములు రాకూడదు, ఓ సూర్యుడా నువ్వు గట్టిగా ప్రకాశించకూడదు, ఓ గోదావరి నువ్వు కానీ నేను సీతను అపహరించానని చెప్పావో అన్నాడు. గోదావరి మాట్లాడలేదు. వాడు పంచభూతములను శాసించడం మొదలుపెట్టాడు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి అంటారు పోతన గారు భాగవతంలో. పంచభూతములను శాసించడం చెయ్యకూడని పని చేశాడు, పాడైపోయాడు. కాబట్టి ఐశ్వర్యం తలకెక్కిందనుకోండి, మదం ఎక్కిందనుకోండి, వాడి యొక్క నాశనం అందులోనే ఉంటుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? వరం ఇచ్చి పరీక్ష చేసి ఊరుకుంటాడు. ఎప్పుడూ ఒక మాట చెప్తాడు బ్రహ్మగారు,
వరం ఇచ్చేసి, ఒరే నాన్న నీకు ఇంత మంచి వరం ఇచ్చాను, చక్కగా వాడుకో. ఈ వరం ఎక్కడితో తెలుసా అండి? మనందరికీ అనువర్తిస్తుంది. మనకి చక్కటి శరీరాన్ని ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, మనస్సునిచ్చాడు, ఋషులు రచించిన గ్రంథాలను ఇచ్చాడు, మంచి మాటలు చెప్పగలిగినటువంటి పెద్దల్నిచ్చాడు. అయినా కూడా నీ చెవులు పెట్టి నువ్వు మంచి మాటలు వినకపోతే, నీ మనస్సుతో నువ్వు ధ్యానం చేయకపోతే, నువ్వు ఈశ్వరుడి స్తోత్రం చేయకపోతే, నీ చేతులతో పూజ చెయ్యకపోతే, ఏ అనుష్ఠానము చెయ్యకపోతే, ఎంతసేపు భార్య పిల్లలు అని సంసారమునందు మగ్నుడనైపోయి ఉంటానంటే అది నిన్ను నువ్వు పాడు చేసుకోవడమా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడమా? ఈశ్వరుడు వరం ఇవ్వడం రాక్షసులకు అలాగే ఉంటుంది, మనకిచ్చినట్టే ఉంటుంది. రాక్షసులు ఎక్కడో లేరు, సరిగ్గా వినియోగించుకోకపోతే మన యందే ఉంటాడు రాక్షసులు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వరం ఇచ్చాడు, కానీ ఇప్పుడు వినియోగించుకోవడంలో తేడా చేశాడు. భాగవతంలో ఈ రహస్యానికి సంబంధించి శ్రీమన్నారాయణుడు ఒక చోట ఒక మాట మాట్లాడతారు, చాలా గంభీరమైన మాట. ఆయన మాట్లాడిన తర్వాత ప్రహ్లాదుడు వచ్చి ఒక రహస్యం చెప్తాడు. ఇతనికి మున్ను నీవింద్రపదం బిచ్చి నేడు తిప్పుటయును నెరయమేలు, మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి, కరుణ శిక్షించుటయు కాక కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞులకు మహేంద్రత్వమేల, నీపాద కమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత, గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును, శివరన్నియు మరచు నీ మహిమ మాన్పి, మేలు చేసితివి నీ మేరమేటి చూపి అంటాడు. ఐశ్వర్యంతో గర్వం వచ్చేసింది అనుకోండి, వాడు ఈశ్వరుడికి కూడా ఇలా నమస్కారం పెట్టడం. నా అంతటి వాణ్ణి నేను నమస్కారం పెట్టడం ఏమిటంటాడు. ఓ కొబ్బరికాయ కొట్టడం. ఏ భగవంతుడు కూడా వాడికి కనపడడు. అంతగా తలకెక్కిపోతుంది మదం. ఆ మదం తలకెక్కిపోతే అది లక్ష్మీదేవి తలకెక్కడం. లక్ష్మీదేవి తలకెక్కిపోయి నారాయణుడు కనపడ్డం మానేశాడు అనుకోండి, అమ్మవారు తొందరగా ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఆవిడ మహాపతివ్రత. అమ్మవారు సంతోషాన్ని పొందాలి అంటే మీరు అమ్మవారిని స్తోత్రం చేస్తే ఆవిడ ఎప్పుడూ సంతోషించాలి, ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది. మీరు ఎప్పుడైనా అమ్మవారిని సంతోష పెడదామని మీరు అమ్మవారి స్తోత్రాలు చేశారనుకోండి, అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మవారు చిన్నబుచ్చుకుంటుంది. పరమాచార్య స్వామి వారు ఢంకా బదలగొడి చెప్పారు. శంకర భగవత్పాదులంతటి ప్రజ్ఞాశాలి సౌందర్యలహరి చెప్తే మొట్టమొదటి శబ్దం దేంతో ప్రారంభమో తెలుసా అండి? శివశక్తి ఆయుక్తో, శివశబ్దంతో. మహాపతివ్రత లక్షణం భర్తని పొగిడితే భార్య సంతోషిస్తుంది. ఆవిడ భర్త పేరెత్తకుండా మీరు ఆవిండి పొగడ్డం మొదలు పెడితే ఆవిడ చిన్న బుచ్చుకుని ఎవడరా ఈ ధూర్తుడు అంటున్నాడు. ఒక రకంగా రావణుడు సీతమ్మని స్తోత్రం చేశాడు, నువ్వు అంత అందగత్తవి ఇంత అందగత్తవి, పనికి మాలిన రాముడికి నువ్వెందుకన్నాడు. లంకని నాశనం చేసింది ఆవిడ. ఈ మాటలన్నీ నన్ను ఉద్ధరించమ్మా అని ఒక్క మాట అని ఉంటే నేను అనుకుంటాను ఇవాళ రావణాసురుడికి ఉన్నన్ని దేవాలయాలు భూమండలంలో ఎవరికీ ఉండకపోను. కానీ ఎక్కడుంది? వాహనమై కూర్చున్నాడంతే, రావణ వాహనం అయిందంతే కొన్ని చోట్ల. కాబట్టి తలకెక్కినటువంటి మదం దిగిపోవాలి. కొందరు పెద్దలు ఉంటారు, వారిని మీరు చూడండి, వారికి శ్రీ కటాక్షిస్తుంది, ఒక రూపంలో భాషిస్తుంది. పోతన గారు ఉన్నారు, మహానుభావుడైనటువంటి పోతన గారు 12 స్కంధాల భాగవతాన్ని ఆంధ్రీకరించారు. ఎటువంటి శక్తితో? నేను తరచు చెప్తుంటాను, సుందరకాండలో జయత్యత బలో రామో లక్ష్మణస్య మహాబలహ అన్న మంత్రాన్ని మీరు ఆంధ్రీకరింపబడిన పద్యంలో చదివితే శక్తి రాదు. రుక్మిణీ కళ్యాణంలో పద్యాలు తెలుగులో చదివితే వ్యాసుడు చెప్పిన పద్యాల శక్తి దాంట్లో ఉంది. ఎలా వచ్చింది ఆ శక్తి అక్షరానికి? పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. పోతనగారి రూపంలో రాముడు పలుకుతున్నాడని చెప్పుకున్న పోతనగారి భక్తిలోంచి శక్తి వచ్చింది. ఇంత భారతాన్ని ఆంధ్రీకరిస్తే భాగవతాన్ని రాజులు వచ్చి గుమ్మాల్లో నిలబడ్డారు, మాకు అంకితం ఇవ్వాయా, నీకు ఐశ్వర్యాన్ని కురిపించేస్తా అన్నారు. ఆయన ఒక మాట అన్నాడు, ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములను సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాదుచే సమ్మెట వాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే భాగవతమ్ము ఈ పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. నాకు అక్కర్లేదు ఈ దిక్కుమాళ్ళ కానుకలన్నీ బుచ్చుకుని ఉరే ఆఖరికి భగవత్ కథని బజార్లో వెలగట్టే వస్తువు చేశావా అని శూలాలు పెట్టి రేపు దూతలు పొడుస్తారు నన్ను. నాకెందుకు, నాకు అక్కర్లేదు, నా సమ్మతితో ప్రీతితోనే చెప్పుకుంటున్నాను. అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు తల్లి సరస్వతి, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నేను ఎవరికి ఇవ్వనమ్మా నిన్ను తీసుకెళ్ళి. కాటుక కంటి నీరు తొలుకట్టు పయింబడ ఎల ఎచ్చదో హటకు గర్భురాణి.
నువ్వు అలా ఏడవకమ్మా, నినుకొని పోయి అలా కర్ణాట కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిక నమ్ము భారతి బాల రసాల సాల నవ పల్లవ కోమల కవ్య కన్యకన్ కూడులకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుల్ సత్కవులైననేమి అది చాలకయున్న గహనాంతర సీమల కందమూల గౌధాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమై అని భక్తికి కట్టుపోయిపోయి ఈశ్వర విభూతిని తన యందు నిలబెట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పోతన గారు పొందేశారు. పొందగలిగారంటే ఈశ్వరుడిచ్చిన విభూతిని భక్తితో అలా నిలబెట్టుకున్నాడు కాబట్టి ఆయన స్థితిని పొందాడు. జంభాసురుడు దాన్ని మదం కింద మార్చుకున్నాడు. మార్చుకోగానే లక్ష్మీదేవి నెత్తికెక్కితే అది ఏ రూపమైన లక్ష్మికి శ్రీ అని పేరు. శ్రీ అందున్న శకార రకార ఈకారములు ఏ ఏ గుణములను ప్రకాశింపచేస్తాయో మీకు నేను మొట్టమొదటిగా ఒక ప్రసంగంలో చెప్పాను. ఈ 3 రకములైన విభూతులు శ్రీకారమే. అటువంటి శ్రీ నీదని నువ్వు అహంకరించావో లక్ష్మి నెత్తికెక్కుతుంది. అమ్మవారు నెత్తికెక్కిందో అది మదమై కూర్చుంటుంది. ఏ రూపంలోని ప్రకటమైన ప్రమాదమునందు పడిపోతావు. రామకృష్ణ పరమహంస చెప్పిన ఆఖ్యానంతో నేను ఇవాళ కథని పూర్తి చేసేస్తాను. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవారు మహానుభావుడు. ఎద్దు హంబా హంబా నరుస్తుంది. బెంగాలీ భాషలో హంబా అంటే నేను నేను అని అర్థం. నేను నేను అని జీవితాంతం వరిచినందుకు ఆ ఎద్దుని ఏం చేస్తారో తెలుసా అండి? ఇంకా తినడం మానేసి తాను తినలేని స్థితి వచ్చేసి తాను పొలం దున్నలేకపోతే ఈ ఎద్దుని ఎందుకురా భరించడం అని తీసుకెళ్లి కషాయివాడికి అమ్మేస్తుంటారు. ఆ కషాయివాడికి అమ్మేస్తే వాడు బతికుండగానే తీసుకెళ్లి ఆ ఎద్దుని చంపేస్తాడు. చంపేసి దాని తోలంతా ఒలిచేస్తాడు. తోలంతా ఒలిచేసి డప్పు చేస్తాడు. దాని తోలుతో చెప్పులు కొడతాడు. చెప్పులు కుట్టి కాలు కింద వేసుకుంటాడు. ఇంకా అది నువ్వు ఈశ్వర నువ్వు నువ్వు అందవు. కాలు కింద వేసుకుంటే కిర్రు కిర్రు అంటుంది. డప్పు చేసి అగ్నిహోత్రం దగ్గర పెట్టి కాల్చి కొడితే ఢమ్ 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 అంటుంది. ఇంకా అహం 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 అన్న శబ్దంలోంచి అమ్ 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 అన్న శబ్దం ఉంటుంది. కానీ నువ్వు 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 అన్న మాట రాదు. అప్పుడు దాని నరాలు కూడా బయటికి తీస్తారు. తీసి దూది ఏకేటటువంటి సాధనానికి కట్టి దూదిలో పెట్టి దూది పైకి రేగుతుంటే అప్పుడు తూహు 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 ఈశ్వర నువ్వు 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 అంటుంది. అప్పుడు ఆ ఎద్దుకి వేరే జన్మ వచ్చింది అన్నారు రామకృష్ణ పరమహంస. నేను నేను అంత ప్రమాదం, నువ్వు 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 అంతటి గొప్ప త్యాగం. రెండిటిలో ఏది కోరుకుంటావో తెలుసుకో. తెలుసుకుని నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకో. ఈశ్వరుడు నీకు ఇవ్వనిది లేదు, నీకు సమస్తమును ఇచ్చాడు. ఈశ్వరుడు ఇచ్చిన ఒకే ఒక గొప్ప లక్షణాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకో. నవరంధ్రములతో కూడిన తోలు తిట్టి ఈ శరీరం. ఒక్క గాలిబుడగని తీసుకొచ్చి గుండు సూదితో ఇలా అంటే పెటిల్లున పేలిపోతుంది. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు కలిగిన తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులను తన శాసనమయ్యే వరకు పైకి వెళ్లకుండా నిలబెట్టినటువంటి వాడెవరో అటువంటి వాడు సర్వానుల్లంఘ్య శాసన అయినటువంటి పరమాత్మ అయి ఉన్నాడు. వాడిని భక్తితో సేవించడం నువ్వు ప్రారంభం చేస్తే ఆ భక్తి అనే చీపురు పట్టుకుంటే నీ లోపల ఉండేటటువంటి అంతరంగం పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన అంతరంగమునందు పరమాత్మ ఒకనాడు ఒక గురువుని ప్రకాశింపచేస్తాడు. ఆ గురువు మాటల చేత నువ్వెవరో నీకు తెలుస్తుంది. అబద్ధంతో కూడిన నేను పక్కన పడిపోతుంది. అసలు ఉన్నటువంటి నేను ప్రకాశిస్తుంది. అసలైనటువంటి నేను ప్రకాశించి ఆ నేను యొక్క అనుభవములో నీవు ప్రవేశించడమే నీవు పొందవలసిన నిజమైన స్థితి. అది పొందడానికి యోగ్యమైన శరీరము మనుష్య శరీరం ఒక్కటే అని అది చిన్న విభూతితో అహంకారం వైపుకి ఎలా వెళ్ళిపోతుందో, వెళ్ళిపోయిన జంభాసురుడు ఎంత తేలిగ్గా చనిపోయాడో దాన్ని ఈశ్వర విభూతిగా అంగీకరించిన పెద్దలు ఎలా తరించిపోతున్నారో మనకి గురుస్వరూపంతో తాను చంపేస్తే రాముడు రావణుణ్ణి చంపాడు, కృష్ణుడు కంసుణ్ణి చంపాడు అని నమస్కారం పెట్టినట్టు కాకుండా తాను గురుస్వరూపంతో కూర్చున్నారు కనుక తలకెక్కిన లక్ష్మి మదంగా మారి ఎలా చంపుతుందో తాను ప్రకటన చేసి
ఆ కథ రాబోయే వాళ్ళు చెప్పుకు గురుచరిత్ర పారాయణ చేసినప్పుడు అయ్యో ఈ లక్షణం మనకు ఉండకూడదని వాడు తెలుసుకుని వినయంతో భక్తితో ఈశ్వర పాదములు పట్టి ధరించాలనేటటువంటి సదుద్దేశ్యంతో మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు ఆ లీల చేసి మనని ఉద్ధరించారు. అటువంటి దత్తాత్రేయ స్వామి వారి పాదార విందములకు సాంజలి బంధకంగా శిరస్సు తాటించి నమస్కరించి 9 రోజుల పాటు ఏమీ చేతకానివాడు, ఏమీ తెలియనివాడు, ఒక శ్లోకం చెప్పలేనివాడు, ఒక పద్యం చెప్పలేనివాడు, ఒక వ్యాఖ్యానం చేతకానివాడు టెంపరీ అయి కూర్చుని మాట్లాడుతుంటే అయ్యో పాపం మనం కూర్చుని వినకపోతే వాడు ఎవరికి చెప్పుకుంటాడు, కాబట్టి మనం కూర్చుంటే వాడు ఏదో తెలుసున్న వాళ్ళ మాట్లాడేస్తాడు. అందుకని అలా మాట్లాడేస్తే వాడు భగవంతుడి గురించి 4 మాటలు చెప్పుకొని ఉద్ధరింపబడతాడు. అందుకని మనం ఉద్ధరింపబడ్డాం, మనం వాణ్ణి కూడా ఉద్ధరించాలి. వాణ్ణి ఉద్ధరించాలంటే మనం చెయ్యగలిగిన ఉపకారం ఏమిటి? కూర్చోవడమే. కూర్చుంటే మనకి తెలియదనుకునే అజ్ఞానంతో ఏదో చెప్పేస్తాడు. మనకి తెలుసన్న విషయం తెలిస్తే వాడు భయపడిపోతాడు, చెప్పలేడు అని మీకు తెలుసున్నా తెలియని వారిలా కూర్చున్నారు. కూర్చుని మీరు విన్నారు. మీ వంటి ప్రాజ్ఞులకు నేను ఇవ్వగలను, ఏమివ్వగలను? అందుకని మీ అందరికీ నా అభినందనలు అందజేస్తూ 9 రోజుల పాటు శ్రీ గురు చరిత్ర గురించి 4 మాటలు వాక్సుమములుగా దత్తాత్రేయ స్వామి వారి పాదార విందముల యందు సమర్పించుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి కొవ్వాడ దేవాలయ నిర్మాత మహానుభావుడు కాళ్ళకి బలపాలు కట్టుకుని ఇల్లు తిరిగి ఒక గురువు దగ్గరికి చేరడం అంటే అది. 200 సార్లు సాయిబాబా చరిత్ర పారాయణ చేయించి నాకు చాలా పేర్లు కంటగతం కావు. నేను సాయిబాబా గారి గురించి ఎప్పుడూ ప్రస్తావన చేయలే. ఎందుకు చేయలేదో తెలుసా అండి? మీ అందరూ 200 సార్లు పారాయణ చేసిన చోట నేను మళ్ళీ సాయిబాబా గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? అందుకని నేను వేరొక గురుస్వరూపాన్ని, ఒక రమణ మహర్షి గురించో, ఒక రామకృష్ణ పరమహంస గురించో, ఒక శంకర భగవత్పాదుల గురించి మాత్రమే ప్రస్తావన చేశాను. అందుకని నాకు ఇంత గొప్ప అనుగ్రహాన్ని కటాక్షించి 200 సార్లు పారాయణ అంటే, ఒక జడ్పీలో సూపరింటెండెంట్ పోస్ట్లో ఉన్న వ్యక్తి, డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి, అమ్మా మీ ఇంట్లో పారాయణ చేస్తారా అని అడిగి సాయంకాలం ఇంటికొచ్చి స్నానం చేసి వాళ్ళ ఇంటికెళ్ళి 10 మందిని తీసుకెళ్ళి కనపడ్డ ప్రతివాడి దగ్గర తానే వంగి నమస్కారాలు చేసి అలా స్కూటర్ మీద నేను పోతుంటే, కోటేశ్వరారు మీ ఇంటికి దగ్గరలోనే నాగమల్లి జంక్షన్లో పారాయణం అవుతోందండి, ఒక్కసారి కోటేశ్వరారు మీరు వస్తారా అని నేను వెడితే ఆయనకి ఏదో పెద్ద వరం ఇచ్చేసినట్టు, ఆయనకి బిరుదొచ్చేసినట్టు అంత వినయంతో 10 మందిని పోగేసి పారాయణలు చేయించి పూజలు చేయించి వాళ్ళిళ్ళకే తానెళ్ళి తానే పటాలు పట్టుకెళ్ళి తానే బహుమానాలిచ్చి తానే అందరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేనివాడు తాను పుచ్చుకుని తాను ఆ మేడ మీద ఒక్కడే కూర్చుని తాను ఇన్ని విషయాలకి వ్యూహాన్ని రచించి ఎక్కడో కూర్చుని ఆ సంసారమునందు మగ్నుడనైపోయిన నన్ను వెతుక్కుని వీడిని 9 రోజులు తీసుకొస్తే వీడు తరిస్తాడని నన్ను కూర్చోబెట్టి వీడు 9 రోజులు తెలియనివాడు చెప్పిన తర్వాత ఈ తెలియనివాడు చెప్పినటువంటి దోషాన్ని పరిహరించడానికి ఒక్కసారి గంగాజల ప్రోక్షణ జరగాలి. అందుకని తెలియనివాడు చెప్పాడు కాబట్టి ఒక తెలుసున్నవాడిని కూడా తీసుకురావాలని నా తర్వాత 2 రోజులు చెప్పడానికి ఎక్కడి నుంచో మహానుభావుడు ప్రాజ్ఞుడు ఇవాళ టీవీ ఛానల్స్ లో కొన్ని లక్షల మందిని తన వాగ్జరితో ఉద్ధరిస్తూ ఇంతమందికి ప్రబోధం చేస్తున్నటువంటి ఆ బ్రహ్మశ్రీ ప్రేమ సిద్ధార్థ గారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రసంగాలు ఏర్పాటు చేసి ఈ పొలాలు కొట్టి ఇదంతా చదువుని చేసి పరదాలు పరిచి ఆ లైట్లు వేసి మీరు చూడండి ఇవాళ రామకళ్యాణం జరుగుతుంటే ఎక్కడైనా ఆయన భార్య కలిసి ఓ మంగళసూత్రాలు కానీ ఓ పట్టు వస్త్రాలు కానీ తల మీద పెట్టుకుని ఆయన పట్టుకొచ్చారా? నేను పిలిచి సుబ్బారావు మీరు మీ భార్య గారు పట్టరండి అంటే ఒదిగిపోతూ అసలే నేను గరుడ పక్షిలా ఉంటాను, ఆయన పిచుక పిల్లలా ఉంటారు. ఆయన నా గుండెల్లోకి ఒదిగిపోతూ కోటేశ్వరరావు నాకు అలా ఎక్కడో వెనకాతలో ఉండడమే ఇష్టంగా ఉంటుందండి, నన్ను అలా పిలవకండి కోటేశ్వరరావు, నాకు వద్దండి, చక్కగా మీరు అలా కూర్చుని మంచి మాటలు చెప్పండి. ప్రేమ సిద్ధార్థ గారేమో అక్కడ కైంకర్యం చేస్తారు, సత్యనారాయణమూర్తి గారు చేస్తారు. ఇంతమంది ఇలా తరించిపోతుంటే నేను కలలు కన్న కలలు సార్థకం అయ్యాయి, ఇంతమంది ఇలా చేసుకుంటున్నారన్న తృప్తి నాకు చాలదా అని ఎక్కడో ఒదిగి అటు తిరిగి ఇటు తిరిగి ఆ మూల కూర్చుని ఈ మూల కూర్చుని
అలా గడుపుతూ తను ఏమీ చేత కాని వాడిలా ఉంటూ ఇంతమందిని ఉద్ధరిస్తున్న సుబ్బారావు గారికి నేను నమస్కారం చేయకపోతే ఈశ్వరుడు కూడా నన్ను క్షమించడు. అందుకని సుబ్బారావు గారికి నేను నమస్కారములను ఆవిష్కరిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలతో స్వస్తి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.